ప్రణామాలు. హనుమత్ వ్రతము ఒకటి, హనుమత్ జయంతి ఒకటి వస్తుంది. ఈ రెండు సందర్భాలు కూడా మనం హనుమాన్ చాలీసా పారాయణం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇలా 11 దేవస్థానాలలో కావచ్చు, లేదా ఒకే దేవస్థానంలో 11 సార్లు చెప్పడం కావచ్చు, కార్యక్రమం జరుగుతోంది. ఎందుకు అంటే మనకు అన్ని రకాలుగా అష్టైశ్వర్యాలను కలిగేటువంటి శక్తి ఒక ఆంజనేయ స్వామికి ఉంది. వాస్తవానికి సకల దేవతా స్వరూపం కూడా ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఆయన కళ్ళు మూసుకొని చూస్తే ఎవరుంటారు లోపల? రాముడు. రామచంద్రుడు ఉంటాడు. అంటే ఏమి? శ్రీ మహావిష్ణువు ఉన్నట్లే మూల దేవత. శ్రీ మహావిష్ణువు ఆయన హృదయంలో ఉన్నాడంటే మహావిష్ణువుతో పాటు ఆయన నాగిలో ఎవరున్నారు? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని నోట్లో ఎవరున్నారు? సరస్వతి మాత. సరస్వతి బ్రహ్మదేవులు కూడా ఆంజనేయ స్వామి. ఇంకా మహావిష్ణువు ఉన్నారంటే కనుక లక్ష్మీదేవి. శ్రీ మహావిష్ణువుకు హృదయమే స్థానం ఇచ్చాడు లక్ష్మీదేవతకి. కాబట్టి లక్ష్మీదేవత కూడా ఉంటుంది. అంటే రామచంద్రతో పాటు సీతమ్మ తల్లి ఉంటుంది కాబట్టి సీతమ్మ తల్లి సాక్షాత్ మహాలక్ష్మి. ఇంకా స్వయంగానే ఆంజనేయ స్వామి ఎవరు? శివుడు. పరమశివుని యొక్క రామకార్యం నిర్వహించడం కోసం పరమశివుడే నా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రునికి సేవ చేయాలనే ఉద్దేశం చేత తను హనుమత అవతారం ధరించి వచ్చినాడు. ఈ విధంగా ఆంజనేయ స్వామి సాక్షాత్ పరమశివుడే ఉన్నాడు. ఇంకా పరమశివుడు ఉన్నాడు అంటే అర్ధ భాగంలో ఎవరుంటారు? పార్వతీ మాత ఉంటుంది. అంటే ఏమి? పార్వతీ పరమేశ్వరులు కూడా ఉన్నారు. ఈ విధంగా సకల దేవతా స్వరూపం సకల దేవమయం ఆంజనేయ స్వామి. కాబట్టి ఒక్క ఆంజనేయ స్వామిని మనం ఆరాధన చేసినామంటే సకల దేవతలు తృప్తి పడతారు. మూల దేవతలు, మూల దంపతులు వాళ్ళు లక్ష్మీనారాయణ, సరస్వతి బ్రహ్మదేవుడు, పార్వతీ పరమేశ్వరులు ప్రధాన దేవతలు. దైవత్వము, ఆధ్యాత్మికము అనేటువంటి ఆ వృక్షానికి కాండం, మూల కాండం వీళ్ళు ముగ్గురే. కాబట్టి వీళ్ళందరినీ కూడా తలలోనే నింపుకున్నటువంటి వాడు ఆంజనేయ స్వామి. కాబట్టి ఆయన ఆరాధన చేస్తే సకల దేవతలు తృప్తి చెందుతారు. కాబట్టి ఎవరే కానీ మిస్ కాకుండా ఇలా కార్యక్రమం వచ్చినప్పుడు ఎవ్వరు మిస్ కావద్దండి. ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏం చేస్తున్నారు? ఇళ్లలో ప్రొద్దున కూడా టిఫిన్ చేస్తున్నారా? మీరు చేయరు కదా. ఏం చేస్తారు? ఆ రోజు బయట తెప్పించుకుంటున్నారు. అదే పరిస్థితే ఇప్పుడు ఇలా చేస్తాం. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం బయట నుంచి టిఫిన్ తెప్పించుకొని తిన్నా నష్టం లేదు ఇంట్లో వాళ్ళకి. భవిష్యత్తులో రోగాలు వచ్చి మంచాన పడి ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, వాంతి చేసుకుంటూ, నొప్పులతో బాధపడుతూ, జ్వరాలు వచ్చేసి ఇబ్బంది పడుతున్నప్పుడు బయట నుంచి తెప్పించుకుంటున్నాం కదా. ఆ దరిద్రం రాదు కదా. ముందే ఈ సందర్భాలు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళకు వంట చేసి పెట్టాలా, ఇంట్లో వాళ్ళకి వంట చేసి పెట్టాలా, ఇంట్లో అనే పరిస్థితి లేకుండా స్వామి ఈరోజు ఒకరోజు తెప్పించుకున్నాం బయట నుంచి. ఈ పుణ్యకారం చేద్దాం. భవిష్యత్తులో రోగాలు రాకుండా పోతాయి. ఆ రోగాలు వచ్చినప్పుడు బయట నుంచి తెప్పించుకుంటున్నాం కదా. ఆ దరిద్రం రాదు కదా. కొద్దిగా సహకరించండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు చెప్పగలిగినారంటే, ఒప్పించగలిగినారంటే పుణ్యకార్యం అనేది అద్భుతంగా జరుగుతుంది. వాస్తవానికి వాతావరణం అంతా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరము చూడండి, ఈర్షలతోనో, అసూలతోనో, ద్వేషాలతోనో, కామ, క్రోధ, లోభ, మోహ, మత ఆశ్చర్యాలతోనో ప్రతి ఒక్క వ్యక్తి పరిగెత్తుతున్నాడు రోడ్ల వెంట. బైకుల్లో కావచ్చు, వాహనాల్లో కావచ్చు, కాలినడకలో కావచ్చు, సైకిల్లో కావచ్చు. ప్రతి ఒక్కరు ఏదో ఒక తాపత్రయంతోనే వెళ్తున్నారు. ఆ తాపత్రయంతో వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి నుంచి కూడా వైబ్రేషన్స్ బయటకు వస్తుంది. ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడాను నెగటివ్ వైబ్రేషన్సే. కాస్త మనుష్యంగా కూర్చొని పూజ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళకు కూడా తగులుతున్నాయి. ఈ వైబ్రేషన్ మొత్తం వాతావరణం అంతా అదే విస్తరించి ఉంది. చుట్టూ కాంగ్రెస్ అలమే ఉన్నప్పుడు ఒక తులసి మొక్క ఉంటే దాని స్మెల్ ఏమొస్తుంది? కాంగ్రెస్ స్మెల్ వాసన వస్తుంది, ఆ వాసన వస్తుంది. అదేవిధంగా మేము ప్రతి ఒక్కరం కూడా దేవుడిలో కూర్చుంటున్నాం. పొద్దున్న సాయంత్రం అంతా దేవుడి కూర్చొని దీపారాధన చేస్తామంటే ఇవే తగులుతుంటాయి. ఏవో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మనశ్శాంతిగా నిశ్చింతగా ఉండలేకపోతున్నాం. అలా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే వైబ్రేషన్స్ పూర్తిగా నిండిపోవడమే. వాతావరణం అంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్. అందువల్ల వారానికి ఒక్కసారి వీధుల వెంట భగవన్ నామాన్ని ఉచ్చారణ చేసుకుంటూ, నగర సంకీర్తన చేసుకుంటూ పోవడం వల్ల వాతావరణం కొంతలో కొంత నెగిటివ్ వైబ్రేషన్స్ ని అబాలిష్ చేసి వారి స్థానంలో పాజిటివ్ వైబ్రేషన్స్ నింపుతుంది. తద్వారా కక్షలు, కార్పణ్యాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, తాపత్రయాలు మరీ ఎక్కువ కాకుండా ఉంటాయి. అవి ఎక్కువ ఏది ఏమవుతాయి? మనిషి యొక్క ఆరోగ్య బ్యాలెన్స్ దెబ్బతీస్తుంది. ఆరోగ్యం బ్యాలెన్స్ దెబ్బతినిపోతుంది. బీపీలు, షుగర్ కొడికి ఎందుకు వస్తాయి? ఇంట్లోనే కూర్చుంటున్నాం కదా, ప్రశాంతంగా ఉంటున్నాం కదా, అన్ని మంచిగా ఉన్నాయి కదా అనుకుంటుంటాం.
ఎందుకు అంటే ఈ వైబ్రేషన్స్ తాకిడికి దేహంలో అన్ని పార్ట్స్ కూడా మార్పు చెందుతాయి. వాటి యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ లేకుండా అంటే పాజిటివ్ శక్తి లేకపోవడం వల్ల అవి కూడా ఏమైందంటే వాటి ప్రాపర్ ఫంక్షనాలిటీ అవి నిర్వర్తించకుండా పోతాయి ఆయా అంగాలు. దానికోసము మనము నగర సంకీర్తన చేయడం కానీ ఇలా వీధుల వెంట ఒక చోటే కూర్చొని హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే ఆ ఒక దేవాలయం మాత్రమే పవిత్రత వస్తుంది, శక్తి వస్తుంది. అదే వీధుల వెంట వెళ్తూ ఉంటే పామరజనులు మనం యువత కొద్దిగా తెలుసుకున్నటువంటి వాళ్ళు భక్తి మార్గంలో ఉన్నారు. వైశ్యులు అంటేనే భక్తికి పరాకాష్ట, వైశ్యులు అంటేనే ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఒక నిదర్శనం. అటువంటి మీరు వీధుల వెంట భగవన్నామం జపం చేసుకుంటూ భగవన్నామం పాడుకుంటూ హనుమాన్ చాలీసా చెప్పుకుంటూ వీధుల వెంట వెళ్తూ ఉంటే పామరజనులందరూ కూడాను వాళ్ళ సంసార జీవితం నిమగ్నమైనటువంటి వాళ్ళు కూడాను ఒకసారి కాకపోతే ఒకసారి శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ వాళ్ళకి వినపడుతుంది, మనసులో అనిపిస్తుంది. ఈ విధంగా వీళ్ళంతా పోతున్నారు, మనం పోలేకపోతున్నాం అనేటువంటి ఒక పాజిటివ్ భావన వాళ్ళకు తెప్పించినా కానీ కాక వాళ్ళకు కర్మశాలను నశించిపోతాయి. అలా అంటే జనాలని మనము ఏం చేస్తున్నారంటే కాస్త కొద్ది కొద్దిగా లాక్కుంటూ ఆధ్యాత్మికంగా నడిపించగలగాలి. అంతా కొంత గొప్ప భక్తితో అనేటువంటి వాళ్ళే రాకుండా ఇల్లు కూర్చుంటే ఇంకా సామాన్యుల దగ్గర ఏమవుతుంది ఆలోచించాలి. మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంతగా మనం ఇటువంటి పుణ్య కార్యక్రమాలు చేస్తామో భవిష్యత్తులో అంత మంచిగా ఉండగలుగుతాం. ఎప్పుడు ఇలాగే మనం చేయలేకపోవచ్చు. వయసు మళ్ళిన తర్వాత కొన్ని పుణ్య కార్యక్రమాలు చేయాలని మనసు ఉప్పలాట పడుతూ ఉంటుంది. అబ్బా నాకు కూడా పోవాలని ఉంది నగర సంకీర్తనకు, నాకు కూడా పోవాలని ఉంది హనుమాన్ చాలీసా పాడుకుంటూ, కానీ నాకు కాలు పని చేయడం లేదు, నాకు మోకాలు నొప్పులు వచ్చినాయి, నేను నడవలేకపోతున్నాను, నాకు నడుము నొప్పులు వచ్చేసినాయి, ఎక్కువసేపు కూర్చోలేము. ఇలాంటి స్థితి రాకముందే మనము వీలైనంత ఆరోగ్యంగా ఉన్నామా, అనారోగ్యంగా ఉన్నా కానీ కాక ఇలాంటి కార్యక్రమాలు పాల్గొంటే ఆరోగ్యం కూడా బాగా అవుతుంది. ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారు అంటే ఏం పాపం చేసినారో ఏమని అనాల్సిన అవసరం లే, ఎంత తప్పు చేసినారో అని అనాల్సిన అవసరం లే. అది ఈ జన్మలో మంచిగానే ఉన్నాడు కానీ ఎందుకు రోగాలు వచ్చినాయంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. మనం తక్కువ అంచనా వేయకూడదు. రామకృష్ణ పరమహంసకు గొంతులో క్యాన్సర్ వచ్చిందంట. వారి ఆయన నిరంతరం అమ్మ 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 అని తెలిసినటువంటి వాడే అమ్మవారి నిరక్షణ ఎప్పుడు ప్రత్యక్షమయ్యేది, సూటిగా మాట్లాడేవాడు అమ్మవారితో వాళ్ళతో మాట్లాడేట రామకృష్ణ పరమహంస. అమ్మవారు అడిగేవాడు ప్రతిసారి కూడా ఏం కాదు అది అడిగి చేయించుకునేవారు. అమ్మవారు తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని తన కొంగుతో విసిరినటువంటిది రామకృష్ణ పరమహంస. అంతటి మహాభక్తుడు. మరి చివరి కాలంలో అతనికి గొంతులో క్యాన్సర్ వచ్చింది. కనీసం తిండికి తాగడానికి కూడా కాలే. భక్తులందరూ అడుగుతుంటారు, స్వామి కనీసం తినడానికి తాగడానికి అమ్మని అడిగితే చెప్తారు, అమ్మని అడిగితే ఇస్తారు కదా నీకు అవకాశం, అడగండి స్వామి అంటే లేదు లేదు ఇది ఏ జన్మలో చేసిన కర్మ ఉంది, అది అనుభవించాల్సిందే అని. ఈ జన్మలో చేసింది అనుకోవద్దండి, గత జన్మలో ఎప్పుడో చేసేది కాదు స్వామి. నువ్వు అడిగితే ఆమె ఇస్తుందా స్వామి, తినడానికి అవుతుంది, తాగడానికి అవుతుంది, నేను తక్కలేకపోతున్నాను, నేను వదిలిపెట్టిన తినలేము, నేను వదిలిపెట్టి ఏమి తాగలేము, నీ ఆరోగ్యం బాగోవడం కోసం అమ్మవారిని అర్థించమని అడుగుతారు. ఎన్నిసార్లు బతిమలాడితే అమ్మవారి లోకి పోయాడు. ఒక రోజు అందరూ బయట నుంచి దొబ్బినారు, కోసమైన లోపలికి పోయి రాడు. అంతగా దొబ్బితే కానీ అప్పుడు లోపలికి పోయి అమ్మవారి చేతులకు నమస్కారం చేశాడు. చూసి తల దించుకున్నాడు, అడగలేకపోతున్నాడు. అడగలేక స్వామి అడగండి అని చెప్పేసి బయట నుంచి అంటుంటే అమ్మ నాకు కొద్దిగా తినడానికి త్రాగడానికి అనుకూలం చెయ్యమ్మా అని అడిగినాడు. అడగగానే అమ్మవారు సమాధానం చెప్పింది. ఆ సమాధానం విని నిండా నీళ్లు పెట్టుకునేసేసి బయటకు వచ్చేసి మీరందరూ నన్ను అమ్మతో తిట్టించినారయ్యా, ఈ మాట నేను వినకూడదు, అసలు మిమ్మల్ని ఏమని విలువ ఇవ్వకూడదు మీకు ఎవరికి అని చెప్పేసి దెబ్బకుండా వెళ్ళిపోతుంటే ఎందుకు స్వామి ఏమన్నా అమ్మ చెప్పండి, అమ్మ ఏం చెప్పిందో అడగండి, ఆ అమ్మ ఏమని చెప్పింది చెప్పండి స్వామి అని అడుగుతారు. అడిగితే ఏమయ్యా నువ్వు మళ్ళా ప్రత్యేకంగా తినాలన్నా, వీళ్ళందరి మూలకంగా నువ్వే కదా తినేది, నువ్వు ప్రత్యేకంగా తినాల్సిన అవసరం ఏముంది అన్నదండి. అంటే ఏమి ఆయన స్థాయి మన స్థాయి కాదు అని. మన స్థాయి వాళ్ళకు భోజనం కావాల్సిందే, ఆయన స్థాయిలో ఉండేటువంటి ఆయనకు ఏ ఆహారము అక్కర్లే, ఏ జలము అక్కర్లే, ఆయనకు ఆత్మశక్తి
లోపలికి ప్రవేశిస్తుంటుంది. విశ్వశక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ. అది బ్రహ్మరంధ్రం ద్వారా ఆయనకు ఆత్మకు శక్తిని ఇస్తూ ఉంటుంది. ఆయన ప్రత్యేకంగా తినాల్సిన అవసరం లేదు. అందువల్ల ఆయనకు తెలుస్తుంది, వీళ్ళకి తెలియదు. అమ్మవారికి ఇంకా బాగా తెలుసు ఆయన గురించి ఏంటో. అందువల్ల నువ్వు తినాల్సిన అవసరం లేదని చెప్పేస్తాను అనగానే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. స్వామి క్షమించండి, అమ్మతో దూషింపజేస్తున్నామా, మమ్మల్ని మన్నించండి అని చెప్పేసి కాలగలరు. అటువంటి ఆయనకు కూడాను, అంత గొప్ప భక్తునికి కూడాను థ్రోట్ క్యాన్సర్ వచ్చింది. అనారోగ్యాలు వచ్చాయంటే కారణం ఏంటి? గత జన్మంలో చేసినటువంటి కర్మ ఫలితం అది. కాబట్టి అటువంటి కర్మ ఫలితం ఏదైనా ఉందంటే దానికి ఉపశమనం ఏమిటంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపిణ పీడిత తత్ ఉపశమనార్థం మంత్రం తంత్రం తంత్రం యంత్రం అంత్రం ఔషధం. ఈ 4 మార్గాలు ధర్మశాస్త్రం సూచించింది. ఫస్ట్ చెప్పింది మంత్ర జపమే. మనం అందరం ఎప్పుడు నిరంతరం మంత్ర జపం చేస్తూనే ఉండాలా. తర్వాత కొన్ని రోగాలకి అంతరాలు కొన్ని తంత్రాలు చేస్తుంటారు. దృష్టి తీయడం కానీ, దిగి తీయడం కానీ, ఇలాంటివి అవి కూడా చేయొచ్చు. తర్వాత భగవంతుని ఆరాధన చేయడము, భగవంతుని అభిషేకాలు నడిపివ్వడము, తర్వాత ఔషధం స్వీకరించడము. ఈ 4 రకాలుగా మనము రోగాలను నయం చేసుకోవచ్చని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. అయితే మనం మంత్ర జపం అనేది ఎప్పుడో గుర్తుకొస్తే చేస్తాము, లేదంటే జపం చేయడం లేదు. అడుగు వేస్తే మనకు రామనామము, కృష్ణనామము, శివనామము, సాయినామము ఏదో ఒక మంత్రంలోనికి రావాలి. అది మనకు ఆంజనేయ స్వామి ప్రత్యక్షంగా తాను పాటిస్తూ మనకు చూపిస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఏ పని చేస్తున్నా రామ్ 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 అనుకుంటూ ఉండడం వల్ల ఆయన అన్ని కార్యాలు విజయవంతమే. రామనామేనే జపం చేస్తున్నప్పటికీ రాముడు తన ప్రాణాన్ని కాపాడుకోలేని స్థితిలో ఉన్న సందర్భాల్లో 3 సందర్భాల్లో రాముని ప్రాణాలు కాపాడినాడు ఆంజనేయ స్వామి. 3 సందర్భాలు వచ్చినాయి ఇక్కడ. సీతమ్మ తల్లిని కనుక్కొని రాకపోతే, ఎప్పుడైతే సీతమ్మ తల్లిని అక్కడ ఉంది అని చెప్పేసి సీతమ్మ తల్లి యొక్క ఆ ముద్రిక ఉంటుంది చూడండి, ఆ మణి తెచ్చి ఇవ్వగానే ఇంకా నిండా నీళ్లు పెట్టుకుని రామచంద్రుడు, హనుమ నేడు నీవు ఈ విధమైనటువంటి సమాచారం సీతాదేవి బ్రతికి ఉన్నదని, నన్నే తలుస్తూ ఉన్నదని, నన్నే నిరంతరం జపిస్తూ ఉన్నదని చెప్పకుండా ఉండి ఉంటే, ఆమె బ్రతికి ఉన్న విషయం నాకు తెలియకుండా ఉంటే నేటితో నా రఘువంశము పతనమైపోయేది కదా, నేటితో నా ప్రాణాలు ముగిసిపోయేటివి. నేను లేకపోతే లక్ష్మణుడు బతకడు, నేను ఇద్దరము లేకపోతే మర్తశత్రుడు. ఈ విధంగా నా వంశాన్ని నువ్వు నిలబెట్టిన వాడవయ్యా హనుమ. ఎవరైనా నాకు 1 రూపాయి అంత సేవ చేస్తే వాళ్ళకు 100 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. రామచంద్రుడి తత్వం చూడండి. రామచంద్రుడికి మనం 1 రూపాయి అంత సేవ చేస్తే ఆయన మనకు 100 రూపాయలంతా ఇస్తారట. అలా ఇవ్వాల్సి ఉండేది. అలాంటిది నీవు నాకు ఈనాడు చేసినటువంటి ఉపకారానికి నేనేమి ఇవ్వగలను? నాకు ఏమీ చేత కాదు హనుమ, ఇది ఒక్కటి మాత్రమే నేను చేయగలను అని చెప్పేసి రామచంద్రుడు ఆ ఆంజనేయ స్వామిని హృదయాలకు హత్తుకున్నాడు. ఒక్క సీతామాతకు మాత్రమే లభించేటటువంటి ఆలింగన సౌఖ్యం అనేది హనుమంతునికి ఇస్తే ఆంజనేయ స్వామి కళ్ళలో జలజలా రాలిపోయాయి. హనుమంతుని స్వామి రామచంద్ర, ఈ కోతికి ఇంతటి భాగ్యమా అని. అంటే రామచంద్రుని ప్రాణాలు నిలబెట్టిన అనేటువంటి అహంకార భావన, ఏ పోషణ లేదు. నేను ఇంత గొప్పతనంగా నేను ఈ పని చేసుకోవచ్చునా అంటే, రామచంద్ర ప్రభు నీ పాద ధూళి ప్రభావము, నీ నామ సంకీర్తనము, నీ ఆశీర్వాదమే నా తప్ప నాదంటూ ఏ కోశం ఇంత కూడా ఇసుమంత కూడా నా యొక్క ప్రభావం లేదు అంటారు. లక్ష్మణుణ్ణి ఒక సందర్భంలో రక్షిస్తాడు. లక్ష్మణుని ఏది సంజీవిని రావణాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆ లక్ష్మణుడు బాగా యుద్ధం చేస్తున్నాడు. ఆ కౌశలానికి రావణాసురుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఈ లక్ష్మణ కుమారుడు ఎంత అద్భుతంగా నాతో యుద్ధం చేస్తున్నాడు అని చెప్పేసి ఎంతగా పుత్తిప్పలు పెట్టినాడు లక్ష్మణమూర్తి. ఆ చివరికి ఒక నాగాస్త్రం వేస్తాడు. ఆ అస్త్రానికి లక్ష్మణుడు మూర్ఛపడిపోతాడు. లక్ష్మణుడు మూర్ఛపడిపోతే ఆ సందర్భంలో రావణాసురుడు ఈ అద్భుతమైనటువంటి యువకుని నేను నా రాజ్యానికి తీసుకెళ్ళిపోవాలని చెప్పేసేసి ఆ లక్ష్మణుని తన ఎడమ చేతితో ఇలా ఎందుకని భుజం మీద వేసుకుపోదాం అనుకున్నాడు. ఎందుకంటే నేను లంకనే ఎత్తినాను కదా అనే ఉద్దేశం చేత లక్ష్మణుని తన ఎడమ చేతితో తీసుకుని భుజం వేసుకుపోదామని అనుకున్నాడు. కైలాసగిరి అనే భుజం మీద ఎత్తినటువంటి వాడు డిస్టర్బ్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఇదే 4 మాటలు ఎప్పుడైతే తెలుసుకుంటే
సమయం ఎప్పుడు ఉంది. అప్పుడు రావణాసురుడు ఎత్తునికి వెళ్తే లక్ష్మణుడు లేయలే, రెండు చేతులు పెట్టాడు, ఇట్లా లేయలేదు. మొత్తం బలవంత మోకాల మీద కూర్చొనేసి ఎత్తుతున్నా కనుక ఎత్తునికి కాలే. అతి బలవంతం మీద చెంపలు కక్కుతున్నాయి రావణాసురుడికి. తన పట్టుదల వదలలేదు. లక్ష్మణుడు ఎత్తుకుని పోవాలని పడిపోయి ఉన్నాడు అంతే. లక్ష్మణుడు ఎత్తునికి కాలేదు. ఎక్కడో యుద్ధం చేస్తున్న హనుమంతుడు చూశాడు ఆ సన్నివేశాన్ని. అరే అరే మన లక్ష్మణమూర్తిని రావణాసుడు ఎత్తుకోవాలని చూస్తున్నాడు అని చెప్పేసి ఒక్క దుంకు దుంకిన రావంత దూరం నుంచి అక్కడ దుంకి ఎడమ చేత్తో వెట్టగా రావణు రొమ్ము చేతనే వృద్ధి నిట్టనాడు వంటి వాడు నీవంటూ హనుమాచార్యుడు మాట పాడతాను సంకీర్తన. ఒక్క గుద్దు ఎడమ చేత్తో ఇలా ఇలా ఎత్తుతున్నాడా రావణాసురుడు. ఎత్తుతున్నప్పుడు వచ్చేసి ఇలా గుద్దాడు. ఒక్క ఎడమ చేతిలో గుద్దుతే దాదాపు 100 మీటర్ల దూరం దగ్గర పడ్డాడు రావణాసురుడు. ఆ లంకని ఎత్తినటువంటి రావణాసురుడు అంత దూరం పడిపోయాడు. వెంటనే ఆంజనేయ స్వామి గట్టుకున్న భుజం వేసుకున్నాడు. ఆంజనేయ స్వామికి దిగ్గున లేసాడు, భుజానికి వచ్చేసాడు. రావణాసురుడు ఎత్తిని పోతే కాలే. లక్ష్మణుడు ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడు అంటే ఎవరు? సమస్త భూమరాలను తన తల మీద మోస్తున్నటువంటి వాడు ఆయన. అటువంటి ఆదిశేషుడు ఎత్తినికి అవుతుందా? ఆంజనేయ స్వామికి సులభంగా వేసుకున్నాడు, అట్లే భుజం మీద వేసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఆ సందర్భంలో సంజీవిని కొండను ఎత్తుకొని చేసి లక్ష్మణుడిని ప్రాణం కాపాడాడు. ఈ విధంగా లక్ష్మణుడి ప్రాణం ఆనాడు రక్షించకపోతే అప్పుడు మళ్ళీ ఒకసారి ఆలింగనం చేసుకున్నాడు ఆంజనేయ స్వామి. ఎవరు? శ్రీరామచంద్రుడు. ఈనాడు లక్ష్మణుడి ప్రాణం రక్షించకపోతే నా ప్రాణాలు ముగిసిపోయేది, నా వంశం మళ్ళీ నిర్వంశం అయ్యేది. అటువంటిది మళ్ళీ ఈ విధంగా మా ప్రాణభిక్ష పెట్టినందుకు హనుమ నీకు నేనేమిచ్చి రుణం తీర్చుకోగలనని చెప్పేసి ఆ సందర్భంలో రామచంద్రుడు ఎంతగానో ప్రశంసించినాడు ఆంజనేయ స్వామి. సీతమ్మ తల్లి తన మెడ జడతో ఉరి వేసుకోవాలనిపించుకుంది. రావణాసురుడు యొక్క బతకడం చనిపోవడం మేలని చెప్పేసి తన మెడ జడతో ఉరి వేసుకోవాలని చూస్తుంది. ఆ సందర్భంలో బాలహనుమంతుడు అక్కడ ఉండకపోతే సీతమ్మ తల్లి ఆనాడు చనిపోయేది. తన మెడకు ఉరి ఏ కాసింత లేటు సమయం వృధా చేసిన సీతమ్మ తల్లి ప్రాణాలు ఉంటాయా అని చెప్పేసి రామకథను గానం చేస్తాడు. ఆ గానానికి సీతమ్మ తల్లి తాను ఉరి వేసుకోవాలనే భావన మర్చిపోయింది. ఆ విధంగా మరిచిపోయి ఆ గానంలో చాలా అద్భుతమైన గానం చేస్తాడు ఆంజనేయ స్వామి. సామాన్యమైన గానకుడు కాదు, గాయకుడు కాదు. ఆ అద్భుత గాత్రానికి ఆ సీతమ్మ తల్లి మామూలుకి వచ్చేస్తుంది. ఆ సంకీర్తన తర్వాత హనుమా నీవు లేకపోతే ఈరోజు నేను మరణించేదాన్ని కదా. సీతమ్మ తల్లి మరణిస్తే రాముడు ఉండడు. ఆ విధంగా 3 సందర్భాల్లో రాముణ్ణి, లక్ష్మణుణ్ణి, సీతామాతను ముగ్గురిని కాపాడినప్పటికీ ఏనాడే కానీ హనుమంతుడు నేను గొప్పవాణిని ఎక్కడా చెప్పుకోలేదు, మీ పాదదాసుని అని చెప్పేసి ఎప్పటికీ ఏ రామగుళ్ళలో చూడండి పాదాల దగ్గరే హనుమంతుడు ఉన్నాడు. అది ఆయనకు గొప్పతనం. ఆ నిరహంకార స్థితి, ప్రతి సుగుణాలు ఆయనలో ఉన్నాయి. అందుకే భావి బ్రహ్మగా ఆయనకు వరం ఇచ్చాడు రామచంద్రుడు. భవిష్యత్తు బ్రహ్మ ఎవరు? భవిష్యత్తులో బ్రహ్మదేవుడు ఎవరంటే ఇప్పుడంటే బ్రహ్మదేవుని కాలము 50 సంవత్సరాలు అయిపోయింది. 51వ సంవత్సరం జరుగుతుంది ఆయన వయసు ప్రకారం. 51వ సంవత్సరంలో 1వ రోజు జరుగుతుంది. పరార్థే అంటారు చూడండి. ద్వితీయ పరార్థే, పూర్వపరార్థే, ద్వితీయ పరార్థే. పూర్వపరార్థే అంటే 50 సంవత్సరాలు గడిచిపోయింది. ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే, మొదట కల్పం అయిపోయింది. ఒక కల్పం అయిపోయింది. 2వ కల్పం శ్వేత వరాహ కల్పం. పద్మకల్పం అయిపోయింది. శ్వేత వరాహ కల్పం జరుగుతుంది 2వ రోజు. ఒక రోజు ఆయుష్ ఎంత అంటే 1000 చతుర్యుగముల కాలం బ్రహ్మదేవునికి. ఒక పగటి కాలమే 1000 చతుర్యుగముల కాలం. ఒక చతుర్యుగానికి వచ్చేసి 4 యుగాలు ఉంటాయి. కృత, త్రేత, ద్వాపర, కలియుగానికి. ఈ 4 యుగాలు కలిపితే ఒక చతుర్యుగం. అలాంటి 1000 చతుర్యుగాలు జరగాల ఒక పగలు జరగాలంటే. మళ్ళీ రాత్రి 1000 చతుర్యుగాల కాలం. అలా 2000 చతుర్యుగాల కాలం వచ్చేసి ఒక రోజు. అలాంటిది ఇప్పుడు ద్వితీయ పరార్థంలో 2వ రోజు బ్రహ్మదేవుడు నడుస్తున్నది. ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? ఇంచుమించి 50 సంవత్సరాలు అనుకోవాలా. ఈ సంవత్సరాలన్నీ అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుని ఆయుష్ పూర్తి అవుతుంది. అప్పుడు తర్వాత బ్రహ్మదేవుడు ఎవరు అంటే ఆంజనేయ స్వామి బ్రహ్మదేవుడు. భావి బ్రహ్మ అంటారు ఆయన. అటువంటి బ్రహ్మదేవుని కోసం, బ్రహ్మ పదవి కోసం, బ్రహ్మ పట్టాని కోసమై ఆంజనేయ స్వామి ఇప్పటికీ ఎప్పటికీ అంతవరకు ఉండనే ఉంటాడట. రామచంద్రుడు తన యొక్క అవతారాన్ని చాలించేసి వైకుంఠానికి వెళ్ళాడు. కానీ ఆంజనేయ స్వామి ఇప్పటికీ ఎప్పటికీ ఉంటున్నాడు. మనం ఏమి కోరినా అవన్నీ వరాలు ఇస్తున్నాడు.
దుష్ట శక్తులు కూడా దూరం చేసే శక్తి ఆయనకుంది. శని పరమాత్మ యొక్క ప్రభావం కూడా పడకుండా చేసే శక్తి ఆంజనేయ స్వామికి ఉంది. అది ఎలా వచ్చింది? ఆ శక్తి ఎలా వచ్చింది అంటే తన రామనామాన్ని జపం చేయడం వల్లనే కాకుండా, రామచంద్రుడు ఒక చిన్న సంఘటన ఉంది చెప్పేస్తే దానికి లింక్ కుదురుతుంది. శ్రీరామచంద్రుడు యుద్ధం చేయడం కోసం రావణాసురుడితో యుద్ధం చేయడం కోసం వెళ్తాడు. అయితే అగస్త్య మహర్షి ఒక సలహా ఇస్తాడు, నువ్వు ఇప్పుడు యుద్ధం చేస్తే యుద్ధం చేయలేవు, గెలవలేవు అంటాడు. మరి ఏం చేయాలి ప్రభు గురుదేవా అంటాడు. మూడవ గురువు రామచంద్రునికి ఎవరు? అగస్త్య మహర్షి. గురువు వశిష్ఠ మహర్షి. రెండవ గురువు విశ్వామిత్రుడు. మూడవ గురువు అగస్త్య మహర్షి. ఈ అగస్త్య మహర్షి చెప్తాడు, అప్పుడు నువ్వు విజయం సాధించాలి అంటే గ్రహగతులు మారాలి అన్నాడు. అతడేం చేస్తాడు? రావణాసురుడు అన్ని గ్రహాలను తనకు అనుగుణంగా ఉండేటట్టుగా కట్టి బంధించి మంత్రశక్తితో కట్టి బంధించి నిలబెట్టేస్తున్నాడు. ఆ గ్రహగతులు ఉన్నంత వరకు అతని గతి అలాగే ఉంటుంది, విజయవంతంగానే ఉంటాడు తప్పితే అపజయాలే రావద్దు. కాబట్టి ఫస్ట్ గ్రహగతులు మారాలి అన్నాడు. మరి ఏం చేయాలి గురుదేవా అంటే, ఈరోజు రాత్రి నువ్వు రెస్ట్ తీసుకో, నేను సూర్య భగవాన్ మేలుకొల్పడానికి నేను ఒక ఆదిత్య హృదయం రాస్తాను, అది రేపు పొద్దున చెప్తూ హోమం చేయిస్తాను, తర్వాత గతులన్నీ మారిపోతాయని చెప్తాడు. మరుసటి పొద్దున్నే శ్రీరామచంద్రుని చేత రాత్రంతా కూర్చుని అగస్త్య మహర్షి తాను ఆదిత్య హృదయం రాశాడు. ఆ ఆదిత్య హృదయం మనం ఇంకా చెప్పుకుంటూ ఉన్నాను. ఆదిత్య హృదయం రాసి రామచంద్రుని చేత అది పలికిస్తూ హోమం చేయిస్తాడు. ఎప్పుడైతే ఆదిత్య హృదయం చదువుతూ హోమం జరిగిందో ఒక్కసారిగా ఆ రావణాసురుని సింహాసనం ఉంటుంది. సింహాసనానికి 9 మెట్లు ఉంటాయి. ప్రతి మెట్టుకు ఒక గ్రహాన్ని కట్టి బంధించేసి నిలబెట్టేసినాడు. కాబట్టి వాళ్ళు భక్తులో పడిపోయినాడు అంతే, వాళ్ళ గతులు లేవు అసలు. తద్వారా ఏమైపోయింది, అతని గతి ఉన్నతంగా ఉంది రావణాసురుడు. ఎప్పుడైతే ఇక్కడ హోమం జరిగిందో సూర్య భగవాను మేలుకున్నారు. మేలుకొని చూస్తే తను కట్టి బంధించి ఉన్నారు. ఎక్కడ ఉన్నారని చుట్టూ చూశాడు. చూస్తే గ్రహాలన్నీ కట్టి బంధించబడి ఉన్నాయి. అరే నేనేంటి ఇట్లా ఉన్నాను, ఈ విధంగా ఉన్న కారణం ఏంటి అని అంత విషయం అర్థమైపోయింది. ఇది రావణాసురుని పని అని అర్థం చేసుకున్నారు. అది మంత్రశక్తులతో బంధించబడి ఉంది, తాను కూడా ఓపెన్ చేసుకోలేదు. అన్ని మంత్రాలకు అధిష్టాన దేవత, సర్వమంత్ర స్వరూపుడు, సర్వ యంత్ర స్వరూపుడు మన ఆంజనేయ స్వామి. నా శిష్యుడు ఉన్నాడు కదా, ఒక్కసారి పిలుస్తా అని చెప్పేసి హనుమా అన్నాడు. అనగానే రామచంద్రుడు పక్కనే ఆ సమితలు నవధాన్యాలు అందిస్తూ కూర్చున్నాడు హనుమంతుడు. ఇక్కడ యజ్ఞం దగ్గర హనుమాన్ అనగానే సూర్య భగవాన్ పిలుస్తున్నాడు. రామచంద్ర ప్రభు మా గురుదేవుడైనటువంటి సూర్య భగవానుడు మేలుకున్నాడు, నన్ను పిలుస్తున్నారు. అగస్త్య మహర్షి వెంటనే చెప్పాడు, అనుమతి ఇవ్వు అన్నాడు. హనుమంతుడికి అనుమతి ఇవ్వు అన్నాడు. సంతోషమైన పోయినాడు అంతే, ఇక్కడ అదృశ్యమైన దుంకినాడు అంతే. రామచంద్ర సూర్య భగవాన్ చూశాడు, గురుదేవా ఏంటి ఈ పరిస్థితిలో ఉన్నావు? ఏం చేయమంటాడు? రావణాసురుడు చేసిన పని ఆ బంధనం బంధించి వేశాడు, వీడిని తెంచి వేసేయాడు. క్షణంలో స్వామి గురుదేవ అని చెప్పేసి రామచంద్ర ప్రభుని తలుచుకునేసి తన హస్తాలతో ఇలా అనగానే ఆ మంత్రశక్తులతో ఉన్నటువంటి తంత్రాలన్నీ తెగిపోతాయి. సూర్య భగవాన్ మేలుకున్నాడు. ఈ గ్రహాలన్నీ కూడాను వ్యతిరేక దిశలో కట్టి బంధించుకున్నాడు కాబట్టి అది నీకు విజయం సిద్ధిస్తుంది. అన్ని గ్రహగతులను మార్చివేయన్నాడు, స్వేచ్ఛనిచ్చేయన్నాడు. అలాగే గురుదేవ చిత్తం అని చెప్పేసి ప్రతి గ్రహానికి బంధాలు విపదీయాలని చూసి చూశాడు. ఫస్ట్ చూస్తే పైన కింద చూస్తే అన్ని గ్రహాలు ఒకవైపు ఉంటే ఒక గ్రహం మాత్రమే ఒకవైపు తిరిగి ఉంది. ఏమిటి ఈ గ్రహం? ఫస్ట్ అక్కడి నుంచి మొదలు పెడతామని చెప్పేసి ఆగిపోయేసి ఆ గ్రహానికి ఉన్నటువంటి బంధనాలను తుంచుతూ ఇలా చూశాడు. ఇలా ఎవరైనా చూస్తే శని పరమాత్మ తెలిచాడు. చూస్తే ఎదురుగా హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు ఉన్నప్పటికీ తన దృష్టి పడింది కదా, ఎవరి మీద దృష్టి పడితే అలా నష్టాలు వస్తాయి. తన బంధనాలు తెచ్చేసిన తర్వాత ఆ యొక్క శనేశ్వర స్వామి మేలుకున్నాడు. లేచి చూశాడు. చూస్తే తన తండ్రి తప్ప అందరూ కూడా బంధించబడే ఉన్నారు. అది చూసి నా తండ్రి అంటే అందరికంటే పెద్దవాడు, ఓకే, మిగతా గ్రహాలతో పోల్చుకుంటే మొదటి అవకాశం అంటే మొదటి గౌరవం, ఉన్నత భావంతో నాకు ముందు బంధనాలు తెచ్చివేశాడు కాబట్టి ఇక్కడికి నా పట్ల ఎంతో గౌరవం ఉంది, అందుకే నాకు ముందు బంధనాలు తెచ్చివేశాడని ఉద్దేశం చేత. ఎందుకంటే వాస్తవానికి శనేశ్వర స్వామికి ఆంజనేయ స్వామికి కోపం ఎందుకుంది అంటే ఒక సంఘటన ఉంది. దానికి మీరు ఓపికతో విందామని 5 నిమిషాలు ఎందుకంటే తెలుసుకోవాలి, మళ్ళీ తెలుసుకోలేదు. ఇక్కడ 5 ఏళ్ళు అయితే జరగబట్టి తెలుసుకున్నారా?
5 నిమిషాలు అయిపోయింది. సూర్య భగవాన్ దగ్గర ఆంజనేయ స్వామి విద్య నేర్చుకున్నాడు. మీకు తెలుసు ఎలా నేర్చుకున్నాడు అంటే, తూర్పు కొండ మీద ఒక కాలు పెట్టి పడమర కొండ మీద ఒక కాలు పెట్టి తన దేహాన్ని పెంచి విద్య నేర్చుకున్నాడు. అలా పెంచినప్పుడు నక్షత్రాలన్నీ కూడా, ఆకాశంలోని నక్షత్రాలన్నీ కూడాను తన జుట్టులో అన్ని రత్నాల్లాగా మెరుస్తున్నాయి. నడుము చుట్టూ మొలపుసలాగా ఏమన్నాయి. ఆ తోక ఉంటుంది కుచ్చు, ఆ కుచ్చుకు నక్షత్రాలను ఇరుక్కొనేసేసి తోక ఇలా ఎదిరిస్తే నక్షత్రాలు జల 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 రాలిపోయాయి. అద్భుతంగా. నక్షత్రం అంటే సామాన్యమైనది కాదు. నక్షత్రం అంటే నక్షత్రమే, సమానం సూర్యునితో, స్వయం ప్రకాశకాలు. అంత వేడి ఉంటుంది సూర్య భగవానుడి కంటే పెద్ద పెద్ద వేడి. ఇంకా అలాంటి నక్షత్రాలన్నీ ఆంజనేయ స్వామి తోక కుచ్చులో ఇరుక్కుపోయినాయంటే ఎంత పెద్దగా శరీరాన్ని పెంచినాడు. దిక్కులు పిక్కటిల్లగా దేహ రోమములు పెంచే, పక్కన లోకములకు ప్రాణమై నిలిచే. దిక్కులు పిక్కటిల్లగా దేహ రోమములు పెంచే, పక్కన లోకములకు ప్రాణమై నిలిచే. ప్రాణవాయువు వాయువు, అందుకే ప్రాణదేవుడు అంటారు ఆంజనేయ స్వామి. ఆ విధంగా దిక్కులన్నీ పిక్కటిల్లుగా దేహాన్ని పెంచినాడు. అలా పెంచి సూర్య భగవానుడు విద్య నేర్పుతూ ఉంటే కేవలం ఇలా నిలబడుకొని తన దేహాన్ని ఇలా తిప్పుతూ పెంచుతున్నాడు. అంటే సూర్య భగవానుడు ఇలా అవుతున్నాడు అంతే. ఆయన ముందర తన రథం మీద అలా పోతూ ఉంటే చెప్తూ ఉంటే ఇట్లా వింటూ ఉన్నాడు. తన తిప్పుతూ ఉంటే అంత అద్భుతంగా విద్యను నేర్చుకున్నారా. అనతి కాలంలోని ఏకసంతాగ్రాహి విద్యలని నేర్చుకున్నాడు. 90 వ్యాకరణ శాస్త్రవేత్త. అతనికి తెలియని విద్యలే లేదు. అన్ని నేర్చుకున్న తర్వాత గురుదక్షిణ ఇవ్వాలి అని చెప్పేసి, గురుదేవ నాకు ఎంతో ఓపికతో విద్య నేర్పించినారు, నేనేం గురుదక్షిణ ఇవ్వాలని అడిగితే, హనుమా అసలు నీకు నేనేం కష్టపడాలయ్యా, నీకేం సమయం కేటాయించినానా ఏంటి, నా డ్యూటీ నేను చేస్తూనే ఉన్నాను, నువ్వే ఎంతో అద్భుతంగా నీ యొక్క శక్తులతో విద్యలన్నీ అద్భుతంగా నేర్చుకున్నావు, నాకేమి ఇవ్వాలయ్యా, నువ్వు ఈ విద్యను 10 మందికి నేర్పించు, 10 మందికి తెలియచేయి, సమాచార సేవకు ఉపయోగించు, అంతే తృప్తి నాకు. అసలు నేను కష్టపడలేదు, నువ్వు నాకేమి గురుదక్షిణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాదు గురుదేవా, ఏదైనా ఇవ్వకపోతే ఎట్లా, విద్య ఫలితం ఏముంటుంది అన్నాడు. లేదు నాయన, ఆ విద్యను 10 మందికి పంచిపెడితే చాలు, సమాజ సేవ ఉపయోగిస్తే చాలు, ఫలితం ఇచ్చినట్టు నాకు. సరే గురుదేవా, అయితే నాకు ఒక సందేహం ఉంది, తీర్చుతారా. మోకాల మీద కూర్చొని పాదాల దగ్గర కూర్చొని హనుమంతుడు అడుగుతున్నాడు, నాకు అర్హత ఉంది అంటే మీరు చెప్పండి గురుదేవా. సరే ఏంటో చెప్పు అన్నాడు. గురుదేవా, నేను ఎన్నిసార్లు చూశాను, మీరు ఏకాంతంగా ఉన్నప్పుడు ఏదో ఎటో చూస్తూ ఉంటారు, ఏదో బాధగా ఉంటారు, ఏదో ఆలోచన చేస్తున్నట్టుగా ఉంటారు, ఏదో లోటుతో ఉన్నట్టుగా కనిపిస్తారు. ఏంటి మీ బాధ ఏంటో నాకు అర్థం కాలేదు గురుదేవా. నాకు అర్హత ఉంది అంటే, తెలుసుకునే అర్హత ఉంది అంటే నాకు తెలియ చెప్పండి అన్నాడు. ఎంతో వినయంగా. అది కూడా నాకు అర్హత లేదంటే వద్దు స్వామి, తెలుసుకునే విషయం నీకు కాదు అంటే వద్దు అని. అట్లేం లేదు అమ్మా, నువ్వేదో సంతోషంగా ఇంటికి వెళ్తున్నావు, నా బాధలను నీతో చెప్పడం ఎందుకు, నీకు బాధ పెట్టడం ఎందుకయ్యా, వెళ్ళు, నువ్వు సంతోషంగా ఇంటికి వెళ్ళేది కావాలా. లేదు గురుదేవా, నువ్వు బాధపడుతున్నావు నాకు అర్థమైపోయింది, నువ్వు బాధపడుతుంటే గురువులు బాధపడుతుంటే ఎలా పోయేది అని. ఏమో చెప్పే విషయమేం కాదు, చెప్పచ్చు అని అవసరం లేదు లేవయ్యా. లేదు గురుదేవా చెప్పండి. ఏం లేదు, నువ్వు చూస్తున్నావు కదా, నాకు యమధర్మరాజు కొడుకుని తెలుసు, యముడు కుమారుడు అని తెలుసు, కానీ అంతకంటే పెద్దవాడు కూడా ఉన్నాడు. అతని పేరు శనేశ్వరుడు. అతడు ఏదో కోపం వచ్చేసి ఇంట్లో కొట్లాడి బయటకు పోయినాడు. అతను చూడాలని నాకు ఇష్టం, అతడు చాలా ఇష్టం నాకు, ప్రాణంతో సమానం. పొద్దు నిద్ర లేస్తానే అతను చూడండి నాకు మనసు ప్రశాంతంగా ఉంది. నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి కుమారుడు నాకు దూరం అయ్యాడని బాధ. అలా ఎందుకు జరిగింది గురుదేవా? ఏదో పరమగా ఏదో కోపం చేస్తున్నారు. ఈ శనేశ్వర స్వామి ఎలా అంటే చాలా నిఖచ్చితత్వం. అందరూ పవిత్రంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి, పద్ధతిగా ఉండాలా అనేది ఆయన తత్వం. ఏదైనా ఒక చిన్న తప్పు జరిగినా దానికి కారణం ఏంటి? మన అజాగ్రత్తే కదా. ఎందుకు అజాగ్రత్తగా ఉన్నావు? నువ్వు జాగ్రత్తగా తప్పు జరగదు కదా అని చెప్పేసి ఏమంటారు, మరి చిన్న బాలుడిగా ఉన్నప్పుడే ఆయన అన్న కదా,
తమ్ముడికి శిక్షణ ఇస్తూ వచ్చాడు. ఎప్పుడన్నా అలా శిక్షణ ఇచ్చేటప్పుడు ఏదైనా కోపం వచ్చిందనుకోండి, చెప్పిందే మనం చెప్పినా కానీ మనం చేయలేదనుకోండి, అదే పొరపాటు జరిగింది అనుకోండి, తీసి వాడు ఇచ్చేవాడు చేత్తో. ఇస్తే కాలో చేయో ఎరిగేది. చిన్నేశ్వర స్వామి ఇచ్చాడు అనుకోండి, మొబైల్ ఏమైపోతాయో ఎవరికి తెలుసు. శనేశ్వర స్వామి ఆ యమధర్మరాజు చెప్పినా కనుక తప్పు చేసినాడంటే ఒక ఇచ్చేవాడు. ఇస్తే కాలో చేయి ఎరిగేది, అంతకంటే ఇచ్చేవాడు. అలా ఇస్తే వాడు కాలు ఎరుకునో చేరు కొట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి పోతాడు. ఎవరు? యమధర్మరాజు. వాళ్ళ అమ్మ దగ్గరికి పోయినప్పుడు వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? మంత్రినిచ్చేది. ఎవరిని? శనేశ్వర స్వామి. ఎందుకయ్యా బాబు, తమ్ముడురా అలా పట్టుకొడుతున్నానా, మంచి మాటలు చెప్పాలప్ప అని చెప్పేసి సర్ది చెప్పేసేసి ఆ కాలుకు చేయి వేదన అయితే తన దగ్గర సంజీవిని విద్య ఉండేది. ఆ సంజీవిని విద్యతో ఆ కాలు చేయి బాగు చేసేది. మళ్ళా బాగుండేవాడు యమధర్మరాజు. ఆ విధంగా కొన్నాళ్ళకి ఏమైపోయిందంటే సూర్య భగవాను యొక్క తాపాన్ని తట్టుకోలేక ఒకరోజు ఆ ప్రభాదేవి సూర్య భగవాన్ భార్య పేరు సంధ్యాదేవి, ఛాయాదేవి, ప్రభాదేవి. సంధ్యాదేవి మాత ఏం చేస్తుంది? సూర్యభగవాన్ తాపాన్ని తట్టుకోలేక ఒకసారి పుట్టింటికి పోవాలనుకుంటుంది. ఒక 2 రోజులు పోయిద్దామని చెప్పేసి తన ఛాయాదేవిని అక్కడ పెట్టేసేసి, సూర్యభగవాన్ చెప్తే పోనివ్వడని చెప్పేసి తన ఛాయను అక్కడ పెట్టి సేవల కోసం తాను వెళ్ళిపోయింది. 2 రోజులకు పోయింది, అట్లా ఉండిపోయింది. ఇక్కడ ఛాయాదేవి ఇక్కడ ఉంటుంది. ఈమె కూడా సూర్యభగవాన్తో కొంత కాలానికి సంతానం కలిగింది. తన సంతానం కలగక ముందు బాగానే చూసుకుంటూ వచ్చింది ఇద్దరిని, యమధర్మరాజు, శనేశ్వర స్వామి. తన సంతానం కలిగిన తర్వాత ప్రేమ తగ్గింది. ఒకసారి అదే సందర్భం వచ్చినప్పుడు ఎన్నగారు అయినటువంటి శనేశ్వర స్వామి యమధర్మరాజు నేర్పించాడు. ఏదో తప్పు జరిగిందని ఎడమ కాలుతో కొట్టాడు, వాడి కాలు ఇరిగింది. యమధర్మరాజు పోయి యమకు చెప్పినాడు, అమ్మ చూడు మా ఇలా కాలు ఇరుకొట్టేశాడు. అప్పుడు ఆ తల్లికి కోపం వచ్చింది. కోపం వచ్చేసి సారిగా కొడతావు కాలు చేరేటట్టు కొడతావా, ఆ కాలు అంటే పాషం అయిపోతారు రే అన్నది. అంతే. ఆ తల్లి శాపానికి కాలు ఏమైపోయింది? ఎడమ కాలు పాషాణమైంది. అది నడవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది, కాలు ఎత్తలేడు అసలు. అందువల్లనే ఆయన మందాయ నమః అంటారు శనేశ్వర స్వామి. మందగమనుడు నడుస్తాడు ఆయన, మందగత. అందువల్ల ఆయనకు దశనామాలలో శనేశ్వరాయ నమః, కోనాయ నమః, పింగళాయ నమః, కృష్ణాయ నమః, గౌరాయ నమః, మందరాయ నమః, బభ్రువే నమః, యమాయ నమః, శౌరిణే నమః, మందాయ నమః. దశనామాలు మందులు అని అంటారు. నడుస్తాడు. మందగమనుడు. గతి గమనం రెండు. ఈ విధంగా ఆ శనేశ్వర స్వామికి కాలు పాషాణమైపోయింది. దాంతో ఆయన కోపం వచ్చింది. అసలు నువ్వు తల్లివేనా? నిజంగా నువ్వు తల్లివైతే శాపాలు పెడతావా కొడుకులకే? కాబట్టి నేను ఇటువంటి ఇళ్లలో ఉండలేను. నేను చేసింది మంచి కోసమే చెప్పాను, మంచి కోసమే చేశాను. అది మంచి జరుగుతుంది. అతడు ధర్మమూర్తిగా భవిష్యత్తులో మారాలి అంటే, ధర్మ దేవతగా యమధర్మరాజు తయారు కావాలంటే నేను శిక్షణ ఇస్తూ వచ్చాను. అది నువ్వు అర్థం చేసుకుంటూ నా కాలు భాషను అర్థం చేశావు. నేను ఇటువంటి ఇంటిలో ఉండలేను అని చెప్పేసేసి తాను తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి దగ్గరకు వచ్చేసి, తండ్రి ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు పట్టించుకోవడం లేదు, నువ్వు అసలు తండ్రి స్థానంలో న్యాయం చేయడం లేదు, ఇటువంటి కుటుంబంలో నేను ఉండలేనని చెప్పేసి నేను తపస్సుకు వెళ్తున్నా అని చెప్పేసి అరణ్యానికి వచ్చాడు. అరణ్యానికి వచ్చేసి బాగా తపస్సు చేస్తాడు శివుని గురించి. శివుని గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి ఏం వరం కాలు కోరుకున్నాయినా అన్నాడు. అంటే స్వామి, ఈ బంధాలు వద్దు, ఈ భవబంధాలు వద్దు, ఈ జీవితమే వద్దు, నన్ను మోక్షగతి చేర్చు, నాకు మోక్షం ప్రసాదించు అని అనగానే పరమశివుడు చాలా సంతోషపడ్డాడు. ఇంత చిన్న వయసులో నీవు మోక్షం అర్పిస్తున్నావు, చాలా గొప్ప విషయం. మోక్షం నీకు కరతలామలకమయ్యా. అయితే నేను ఒక ఉద్యోగం ఇస్తున్నా, ఆ ఉద్యోగాన్ని చెయ్యి అన్నాడు. నీ తత్వానికి తగ్గట్టుగా, నీ నిక్కచ్చి తత్వానికి తగ్గట్టుగా, నీలోని నిర్మల తత్వానికి తగ్గట్టుగా, నీలో ఉండే పవిత్ర తత్వానికి తగ్గట్టుగా నేను ఉద్యోగం ఇస్తున్నా, అది నిర్వర్తిస్తావా అన్నాడు. మహాభాగ్యం ప్రభు, లోక కళ్యాణం కోసం అయితే నన్ను ఉపయోగించుకో అనగానే, సరే శనేశ్వర, నీ యొక్క నిక్కచ్చితత్వం ప్రకారం ఈ సమాజంలో లోకాలలో ఎవరు ఏ తప్పు చేసినా ఆ తప్పుకు తగ్గ శిక్షను స్పష్టంగా వేయగలవాడు నువ్వు ఒక్కడే. కాబట్టి వాళ్ళు చేసిన తప్పుకు పాపానికి తగ్గ శిక్షణ వేసి వాళ్ళ పాపాన్ని కలిగేసి ఉద్యోగం నీకు ఇస్తున్నా. అంతే. ఆయన శనేశ్వర స్వామి పని ఏమిటి?
ఎవరు ఏ తప్పు చేస్తున్నారో ఏ పాపం చేస్తారో ఆ పాపానికి తగ్గ ఫలితం ఇచ్చి వాళ్ళ పాపాన్ని కడిగేసే పని చేస్తున్నాడు. మరి శనేశ్వర స్వామి ఏం చేస్తున్నట్లా? మనం మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా? మేలు చేస్తున్నాడు. మనం బురద పూసుకుంటున్నాం, కడుకోలేకుండా. కలిగేవాడు ఎవడు అంటే శనేశ్వర స్వామి. ఆ విధంగా మనకు సేవ చేస్తున్నాడు చెప్పాలంటే. ఆయన ఏమని చేస్తున్నాం మనము? ఆయన దృష్టి పడితే చెడు జరుగుతుంది, దృష్టి పడితే చెడు జరుగుతుంది, ముట్టుకుంటే పట్టుకుంటాడు, ఈపు చూస్తే ఈపులో కూర్చుంటాడు, తల వచ్చితే తల మీద కూర్చుంటాడు, మేడ వస్తే మేడ మీద కూర్చుంటాడు. ఇలా రకరకాలుగా ఆలోచన చేస్తున్నాడు. మహాపాతకం. ఆయనకు కృపా దృష్టి ఉంటుంది, క్రూర దృష్టి. ఆయనది 2 రకాల దృష్టిలు ఉంటాయి. ఎవరైతే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో ఉంటారో వాళ్ళకి ఎప్పుడు కృపా దృష్టి ఉంటుంది తప్పితే క్రూర దృష్టి ఎప్పుడు ప్రసరింపచేయాలి. ధర్మంగా ఉండాలంటే నీతిగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, పద్ధతిగా ఉంటే ఖచ్చితంగా ఆశీర్వాదాలు అందిస్తారు. అటువంటి శనేశ్వర స్వామి వెళ్ళిపోయాడా, తన ఉద్యోగ ధర్మం తను నిర్వర్తిస్తున్నాడు. ఇది కథ అయ్యా బాబు. ఆయన ఒక్కసారి రమ్మని ఈ విధంగా ప్రయోజకుడైనాడు, ఉద్యోగస్తుడైనాడు నా కుమారుడు. నాకు ఎంతో సంతోషమైంది. ఒక్కసారి చూద్దాం అనుకుంటున్నా. కానీ నేను ఎంతో మంది ఋషువులు పంపించిన రాడు, దేవతలను పంపించిన రాడు, సప్తర్షులు ఒకసారి పంపించిన రాడు. నా జీవితంలో ఈ కోరిక నెరవేరేదేమో అని నేను చాలా బాధపడుతూ ఉన్నాను. అదే నా బాధకు కారణమని సూర్య భగవానుడు చెప్తున్నాడు. నా కుమారుని ఒక్కసారి చూసుకుంటే నాకు తృప్తి అవుతుంది. అతనికి 2 వరాలు కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఆ 2 వరాలు ఏమిటి అంటే, అందరూ కూడాను, ప్రజలందరూ కూడాను, భక్తులందరూ కూడాను ఏం చేస్తున్నారు? నా కుమారుణ్ణి దృష్టి పడితే కష్టాలు వస్తాయని చెప్పేసి భయపడిపోతున్నారు, దూరం పెడుతున్నారు, దూషించుకుంటున్నారు. అది నాకు చాలా బాధాకరంగా ఉంటుంది. ఏ తల్లిదండ్రులకైనా తన కుమారుని పొగుడుతుంటే వినాలని ఉంటుంది, దూషిస్తూ ఉంటే బాధ అవుతుంది. అందువల్ల నేను ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఏమిటా వరము అంటే, ఎవరి మీద శనేశ్వర స్వామి దృష్టి పడుతుందో వాళ్ళ కష్టాలు వస్తాయి, వాళ్ళ పాపాలు తొలగిపోతాయి. తర్వాత ఆయన దృష్టి మరలించేటప్పుడు సకల శుభాలు, సకల విజయాలు, ఐశ్వర్యాలు ప్రసాదించి వరం ఇస్తున్నాను. ఆ వరం ఇవ్వాలి అతనికి, అది చెప్పాలి. ఆ వరం అతనికి ఇవ్వాలి. రెండోది వచ్చేసి పాషాణం లేదు కదా, పాషాణం అయిపోయింది. అది పాషాణంగా ఉన్నప్పటికీ తన దైనందిక కార్యక్రమాలకు ఏ ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఒక వరం ఇవ్వాలనుకుంటున్నాను. ఈ 2 వరాలు ఇస్తే నాకు తృప్తిగా ఉంటుంది, ప్రజలందరూ కూడా సంతోషంగా పొగుడుతూ ఉంటారు. అది వినాలని ఆశగా ఉంది, కానీ ఆ కోరిక నెరవేర్చలేదు అని. ఇంత పెద్ద కథ ఉందా స్వామి? సూర్య భగవాన్ ఇంత బాధ నువ్వు లోపల. సరే స్వామి, నాకు అనుమతి ఇవ్వు, ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను. అయ్యో రామచంద్ర ప్రభు, ఆంజనేయ స్వామి, ఆంజనేయ నువ్వు పోవద్దు నాన్న, నువ్వు ఇప్పుడేదో సుఖంగా సంతోషంగా ఇంటికి పోవాలా, విద్యలన్నీ నేర్చుకున్నావు, నీకు నీ మీద ఆయన దృష్టి పడిందనుకో చాలా కష్టాలు పాలవుతావు, వద్దు నాయన. స్వామి అలా అన్నదండి, మీరు ఆశీర్వదించండి, నా ప్రయత్నం నేను చేస్తాను, గురు సేవలో నా ఇక ఒక ఎంచుక అనుమతిస్తే చాలు స్వామి, నా ప్రయత్నం నేను చేస్తాను. సరే హనుమా, నువ్వు అంతగా బలపెడుతున్నావు, బలవంతం చేస్తున్నావు కాబట్టి విజయోస్తు అన్న. కంక్లూజన్ ఇప్పుడు అవసరం కదా. ఇప్పుడు ఆంజనేయ స్వామి సూర్య భగవాను దగ్గర ఇంకా 5 నిమిషాలే ఎక్కడవన్నీ ఆటంకాలు శనేశ్వర స్వామి గురించి చెప్పాను. ఎందుకంటే మంచి విషయాలు కూడా వినిబుద్ధి కానియరు, ఉన్నీయరు కూడా. భగవంతుడు మంచిగా అంటే దోషం ఉంటే చేయలేదు, గ్రహించలేదు. ఆ విధంగా ఆంజనేయ స్వామి సూర్య భగవాన్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఒక్కసారిగా దేహాన్ని పెంచి ఆకాశ మార్గంలో పైన వచ్చేసాడు. శనేశ్వర స్వామి అరణ్యంలో తపస్సు చేసుకుంటూ తన కర్తవ్య నిర్వహణలో ఉన్నాడు. ఇలా కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటే ధన్నని దుంకినాడు. ప్రశాంతంగా ఉండే వాతావరణం దెబ్బతింది. ఎవరికి? శనేశ్వర స్వామి. కళ్ళు తెరిచాడు కానీ ఇక్కడ దుంకినాడా, ఇక్కడ చూడడం లేదు. ఎవరు అన్నారు? ప్రణామాలు శనేశ్వర, ప్రణామాలు అంటూ ఆంజనేయ స్వామి వచ్చాడు. చెప్పండి ఏమిటి? స్వామి, నేను హనుమంతుడు అంటారు నన్ను. నేను మీ తండ్రి గారు అయినటువంటి సూర్య భగవాన్ దగ్గర విద్యలు నేర్చుకుంటున్నాను. మీ దగ్గర దర్శనం కోసం వచ్చాను అన్నాను. సరే దర్శించుకున్నారు కదా, వెళ్ళిపోవాలి. దర్శించుకున్నా కదా వెళ్ళిపో అన్నాడు.
క్షమించండి స్వామి, వెళ్ళిపోవాలని కాదు, కాస్త మీతో మాట్లాడాలి అని. సరే మాట్లాడు స్వామి. వేదాలు చెప్తున్నాయి, ఋగ్వేదంలో, తైత్రీయ ఉపనిషత్తులో, శిక్షావళిలో, 22వ అనువాకంలో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని చెప్తుంది. అంటే ఏ దేవతల కంటే కూడాను తల్లిదండ్రులే ప్రధాన దేవతలు చెప్తున్నారు. వేదమే చెప్తోంది, మీరు తల్లిదండ్రులు కాస్త గౌరవించితే బాగుంటుంది. మీ నాన్నగారు ఎంతగానో బాధపడుతున్నారు, మీ రాక కోసం ఎదురు చూస్తున్నారు, మీరు తప్పకుండా రావాలి స్వామి. వాళ్ళ ఆశీర్వాదం నాకు తెలుసు, అవన్నీ ఏదైనా ఉంటే చెప్పు. కాదు స్వామి, తల్లిదండ్రుల నుంచి లేదు విషయం పొడిగించవద్దు, నాకు సమయం లేదు. ఆ విషయం పక్కన పెట్టుకోండి. లేదు స్వామి, ఆ విషయం మీద వచ్చాను, అయితే నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవడానికి రాలేదు స్వామి, నేను వెళ్ళకపోతే నేను గదతో వెళ్ళగొట్టాల్సి వస్తుంది అని. గద నీ దగ్గర కాల్సి నా దగ్గర కూడా వచ్చి అన్నారా? అయితే నీ ఉద్దేశం ఏంటి? యుద్ధం చేయడమా? అలా ఉద్దేశం కాదు స్వామి, మిమ్మల్ని పిలుచుకుపోవాలని వచ్చాను. అది నీకు సాధ్యం కాదు. లేదు స్వామి, ఏదో విధంగా నేను తీసుకుపోవాలని వచ్చాను. వినయ విధేయతలతో మీ పాదాలకు నమస్కరించి ప్రార్థిస్తున్నాను. మీరు రావాలి, మా గురుదేవుల కోరిక. నీకు గురుదేవులు కాకముందే నాకు తండ్రి, నాకు తెలుసు ఆ విషయము, నాకు వృధా చేయవద్దు సమయము, వెళ్ళిపో ఫస్ట్ అన్నాడు. లేదు స్వామి, వెళ్ళనికి రాలేదు, నేను తీసుకునే వెళ్తాను. అయితే సిద్ధంగా యుద్ధానికి సిద్ధంగా అన్నాడు. గద తీసుకున్న ఇద్దరు కూడా యుద్ధం చేస్తారు గదా యుద్ధంలో. ఆ యుద్ధం చేసేటప్పుడు శనేశ్వర స్వామి దృష్టి పెట్టి తన గదతో ఒక్క ఏడు ఇస్తే ఆంజనేయ స్వామి చేతిలో ఉన్నటువంటి గద ఎగిరిపోయింది. అదే మొట్టమొదటిసారి ఆంజనేయ స్వామి చేతిలో గద దాడిపోవడం అనేది. శనేశ్వర స్వామి చాలా సామాన్యుడు కాదు, చాలా శక్తివంతుడు. కొడితే అది పోతా ఉంది, అంతే కాదు, పోతనే ఉంది, వస్తానని చూస్తాను పట్టుకుందామని, పోతనే ఉంది కానీ కిందికి రావట్లే. అలా పైకి ఎత్తి చూస్తూ ఉంటే ఛాన్స్ దొరికింది. ఇచ్చాడు శనేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఇస్తే బోర్లా పడ్డాడు. అసలు ఆంజనేయ స్వామి బోర్లా పడి ఎంత గట్టిగా పడ్డాడో అంతే గట్టిగా నిలబడ్డాడు. అసలు బంతిలాగా నిలబడ్డాడు. నిలబడి శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ పెంచినాడు. అలా పెంచుతూ ఉంటే అక్కడి వరకు ఓపికతో ఉండేదే. తన దేహాన్ని పెంచి ఆ పోతున్న గదిని ఇలా పట్టుకున్నాడు. పట్టుకొని ఇలా చూశాడు. చూస్తే శనేశ్వర స్వామి అంటున్నాడు. దాంతో శనేశ్వర స్వామి ఏం చేయాలో తోచడం లేదు, చూస్తున్నాడు అంతే. మాటలు లేవు, మాట్లాడుకోలేవు. లేసాడు అంతే. ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు అంతే, ఏం చదివలేదు. శనేశ్వర స్వామి చూసుకుంటున్నాడు అంతే. ఆకాశంలోకి ఎగిరితే, ఆ దేహంతో ఎగిరితే చుట్టూ అరణ్యం కదా, చెట్లు వేలతో సాలేసాయి. ఆ పుష్పాలు, కొమ్మలు, రెమ్మలు, పత్రాలు అన్నీ కూడా నాగస్వామి వెంట స్వాగతం చెప్తున్నట్టుగా వచ్చేసాయి. లేసే పైకి వీడుకోలు పలుకుతున్నట్టుగా మొత్తం ఆకాశం అంతా కూడా పుష్పమయము, పత్రాలమయం అయిపోయింది. పెద్దగా లేసే అదంతా ఒక పెద్ద ధూళి దూషణంగా తయారైపోయి సూర్య భగవాన్ మీద వచ్చి పడుతున్నాయి. అవన్నీ ఆయన కంటే ముందే పోయి పడుతున్నాయి. పుష్పాలు, పత్రాలు అన్ని పోయి ఆయనకు అభిషేకాలుగా పడుతున్నాయి సూర్య భగవాన్. అలా పడుతూ ఉంటే సూర్య భగవాన్ ఏం జరుగుతుందో అర్థం కాలేదు, ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏమైపోయిందో ఇద్దరు కలిసి ఏమైనా ప్రళయం సంభవిస్తున్నా, చేస్తున్నారా ఏమేమి భయపడ్డాడు. చూస్తుండగానే ఆ ఆంజనేయ స్వామి వయ్యం వచ్చేసాడు. ఆయన చేతులు అంతకంటే ముఖ్యంగా తన కుమారుడు కనబడ్డాడు. ఆనందమే ఆనందం. సూర్య భగవానికి ఎంత సంతోషం అయిపోయిందంటే, సర్వసమర్థుడు అబ్బా నా శిష్యుడు అనుకున్నాడు. అలా తీసుకుని వచ్చేసి సూర్య భగవాని మండలంలో సూర్య భగవాని ముందర అలా పెట్టేశాడు. ముందర అలా నిలబెట్టేసి తాను తన దేహానంత చిన్నగా ఒదిగి 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 ఆ సూర్య భగవాని పాదాల దగ్గర అలా తల తాకించి నమస్కరించి వినయంగా కూర్చున్నాడు. ఇది కదా వినయం అంటే, ఇది కదా నిరహంకార స్థితి అంటే, ఇది కదా సుగుణ రాశి అంటే. ఆ హనుమంతుడు అంత గొప్ప కార్యం నిర్వర్తించి కూడాను తను ఏమీ చేయనట్టుగా నీ సేవకుణ్ణి చెప్పేసి నీ అనుగ్రహంతో ఆశీర్వాదంతో నేను నీ పాదాల దాసుని మాత్రమే నీ ఆశ్రమంతో విజయం సాధించుకుని వచ్చానని చెప్పేసి ఒదిగి కూర్చున్నాడు పాదాల దగ్గర. శనేశ్వర స్వామి వచ్చాడు. సూర్యభగవాన్ ఇట్లా ఉన్నాడు, కానీ తాను ఇట్లే ఉన్నాడు. తండ్రి నీ ప్రణామాలు. కుమారుని చూసుకున్నాడు.
తన వైపు తిరుగు నాయనా అన్నాడు. వద్దు తండ్రి, మీరేం చెప్పాలని చెప్పండి అన్నాడు. ఎందుకంటే నా దృష్టి పడితే వాళ్ళ తండ్రికి కష్టం వస్తుందేమో అన్నాడు. ఫీలింగ్ చిన్న స్వామి. నా తండ్రి బాగుండాలనే లక్ష్యం ఉద్దేశం ఆయనదే. చెప్పండి తండ్రి, ప్రణామాలు. ఏం చెప్పాలని చెప్పండి వింటాను. నాయన ఎన్నాళ్ళు చూశాను, నేను చూస్తే నా హృదయం పొంగిపోయింది, నా కళ్ళల్లో ఆనంద భాషలు రాలిపోతున్నాయి. ఎంతకాలానికి నా మీద కరుణించినావు నాయన, చాలా ధన్యవాదాలు. నిన్ను ఒక్క రోజు కూడా చూడకుండా బతుకున్నాను. ప్రొద్దున లేస్తానే నిన్ను చూడాలి, ఎందుకంటే నీలో సుగుణాలు అలాంటిది నేను చూడలేకపోయానే బాధతో ఈ విధంగా చేశాను. నేను ఎట్టుకైతే నా దగ్గరికి వచ్చావు, నాకు అంతే చాలు. నీకు 2 వరాలు ఇవ్వాలనుకుంటున్నాను నాన్న. ప్రజలందరూ కూడా నిన్ను రకరకాలుగా మాట్లాడుతుంటే నా మనసు తట్టుకోలేకపోతుంది. నువ్వు ఎవరి మీద దృష్టిపడుతుందో వాళ్ళ కష్టాలు వస్తాయి, వాళ్ళ పాపాలు నశిస్తాయి. అయితే నీవు తిరిగి నీ దృష్టిని ఉపసంహరించుకునేటప్పుడు వాళ్ళకి సకల విజయాలు, సకల శుభాలు, సకల సంతోషాలు ప్రసాదించి వస్తావు. ఇది నీకు వరం ఇస్తున్నాను. 2వ వరం వచ్చేసి, నీ పాషాణమైనటువంటి కాలు నీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కూర్చోలేవు, నిలబడుకోవడం కష్టం. నువ్వు నడవాలన్నా చాలా ఇబ్బందిగా ఈడ్చుకుంటూ పోవాల్సి వస్తుంది. అది నేను చూడలేవు. అందుకే నేను సవరిస్తున్నాను ఆ శాపాన్ని. నీకు పాషాణంగా ఉన్నప్పటికీ నీ దైనందిక కార్యక్రమాలకు ఏ మాత్రం ఆటంకం ఉండదు. మామూలు వ్యక్తులు అలా నడుస్తూ ఉంటారు, అలాగే నువ్వు కూడా నడవగలుగుతావు. ఈ 2 వరాలు ఇవ్వాలనుకుంటున్నాను, ఇస్తున్నాను. నాకు ఇంత తృప్తిగా ఉంది. నీ నివాసం వరాలని చేశాను కాబట్టి, నిన్ను దర్శించుకున్నాను కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది నాన్న. నువ్వు ఇంట్లోనే ఉంటే నాకు చాలా సంతోషం అవుతుంది. నేను ఉన్నాను అంటావా, నీకు స్వేచ్ఛను ఇస్తున్నాను. ఎందుకంటే పెద్దవారు అయిపోయినావు, ప్రయోజకుడు పోయినావు, నేను కంట్రోల్ చేయను. నీకు ఇష్టమైతే ఇక్కడే ఉంటే నాకు సంతోషమే. ఉండలేనని వెళ్తాను అంటే నేను ఆటంకపరచను అన్నాను. తండ్రి, మీ ఆశీర్వాదానికి నాకెంతో సంతోషంగా ఉంది, నాకెంతో తృప్తిగా ఉంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎప్పటికీ మా నేలే కోరుతారు. కానీ నా నియమం ప్రకారం నా నిర్ణయం ఒక్కసారి తీసుకుంటే జీవితంలో ఎప్పటికీ మారదు. ఇది నా తత్వం, నన్ను మన్నించండి. నేను నిర్ణయం తీసుకున్నాను, ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలి, అందుకే ఉంటున్నాను. ఆ కట్టుబడి నేను నా ధర్మం కొద్ది నేను వెళ్తున్నాను. లోక కళ్యాణ కార్యాలు నిర్వర్తించడం కోసం నన్ను అనుమతించండి, మీకు ఎంతో కృతజ్ఞతను అని చెప్పేసి ప్రణామాలు చేసుకుని శనేశ్వర స్వామి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు హనుమంతుని అలా చూసి వెళ్ళాడు. కానీ ఈ సందర్భంలో కొద్దిగా మనసు ఏమైపోయింది ఆయనకు, తనకు కూడా ఈగో ఉండిందే అయిపోతుందా లేదా. కానీ దేవతలకు మ్యాక్సిమం ఉండవు, అలా యుగోలు ఉన్నాయంటే వాళ్ళు దేవతలు కాలేదు. కానీ మనసులో కొద్దిగా ఉండింది. ఎప్పుడైతే ఈ యొక్క రావణాసురుని యొక్క మెట్లకేశాడు కదా, ఫస్ట్ శనేశ్వర స్వామి కట్టులు దించాడు, కట్లు బంధనాలు తెచ్చివేశాడు. మిగతా దేవతలను చూస్తే చూస్తే అన్ని నవగ్రహాలు బంధించబడి ఉన్నాయి, మన తండ్రి తప్ప. అంటే మొదటి ప్రిఫరెన్స్ ప్రాధాన్యత నాకే ఇచ్చావు కదా అని చెప్పేసి చాలా సంతోషపడి, హనుమ నీ పట్ల నాకు ఏదో ఒక రకమైన భావన ఉండింది, కానీ నేటితో ఆ భావన తొలగించుకుంటున్నాను. నీకు కానీ నీ భక్తులకు కానీ నా ప్రభావం చూపదు. నిన్ను ఆరాధించే వాళ్లకు నీ పట్ల, నీ మీద కానీ నీ భక్తుల మీద కానీ నా ప్రభావము ఏమాత్రం పనిచేయదు. ఇది నేను వరమిస్తున్నాను అని చెప్పేసి ఆంజనేయ స్వామికి శనేశ్వర స్వామి వరమిచ్చాడు. ఆంజనేయ స్వామి ఎంతో విధేయ విధేయతలతో స్పెషల్ మంచి చేతులెత్తి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నాడు. అంత వినయమూర్తి, అంత మంచి గొప్ప ఘనదేవుడు, సుగుణాల రాసేటువంటి ఆంజనేయ స్వామి గురించి ఈరోజు ఎంతో పుణ్యం ఉంటే కానీ ఇప్పుడు 4 మాటలు వినలేము. చెప్పడానికి నాకు అర్హత ఉంది అంటే ఆ భగవద్గీత ఆశీర్వాదం. మీరందరూ కూడాను 4 మాటలను నా నోట పలికించినటువంటి ఆ పవనసుత హనుమంతునికి పాద పద్మాలకు ఈ 4 మాటలను పుష్పాలుగా అర్పిస్తూ మనకందరికీ అనన్యమైన భక్తి జ్ఞాన వైరాగ్యాలను, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను, భోగ భాగ్యాలను, సిరి సంపదలను, ప్రశాంతమైన జీవితాన్ని, విశాలమైన హృదయాన్ని, తుది శ్వాస వరకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, మోక్ష జ్ఞానాన్ని కూడాను ఆంజనేయ స్వామి అనుగ్రహించి ఆస్వాదించవలసిందిగా ప్రార్థిస్తూ ఇటువంటి కార్యక్రమం మరింత శక్తివంతంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడానికి అందరికీ అనుకూలమైనటువంటి పరిస్థితులను అనుగ్రహించాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇందరితో ముక్తాన్ని చేస్తాను. నాణ్యం పంచాయనాయ విద్యతే ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవమక్షరం పరం
विश्वतः परमादित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यार्थेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणमहाज्ञेयं विश्वात्मानं परायणं ఆలయ కమిటీ వాళ్ళందరూ కలిసి నిర్ణయించినటువంటి నిర్ణయానుసారము 11 సార్లు మనం హనుమాన్ చాలీసా పారాయణం చేశాం. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్తోత్రం. హనుమంతుడు సర్వదేవతా స్వరూపుడు, సకల దేవతలు తనలోనే ఉన్నారు. అలాగా అంతేకాకుండా అష్టసిద్ధులు ఇవ్వగలిగే శక్తి ఆయనకుంది, నవనిధులు ఇవ్వగలిగే శక్తి ఆయనకుంది. అనుకుంటే ఆయన ఏమైనా చేయగలడు, ఏమైనా ఇవ్వగలడు. అంత శక్తివంతంగా ఇప్పటికీ అవతారం చాలించకుండా ఏ దేవత వచ్చినా అవతారం చాలించి ముగించి వెళ్ళిపోయినారు. కానీ హనుమంతుడు మాత్రము ఇప్పటికీ ఉంటాడు, ఎప్పటికీ ఉంటాడు. ఆయన చిరంజీవి కాబట్టి ఎక్కడ రామనామం ఏర్పడితే అక్కడికి వస్తా అంటుంటాడు ఆయన. ఆయన మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటిది. అయితే ఈ యొక్క హనుమాన్ చాలీసాను రచించింది ఎవరో తెలుసు కదా మీకు? తులసీదాస్ ఎవరు అంటే వాల్మీకి మహర్షి. వాల్మీకి మహర్షి ఎవరు అంటే గత జన్మలో ప్రాచేతస్క మహర్షి. ప్రాచేతస్క మహర్షి కోటి శ్లోకాలతో, కోటి కాదు 100 కోట్ల శ్లోకాలతో ఒక రామాయణం రాశాడు. అప్పట్లో 100 కోట్ల శ్లోకాలతో. అది గొప్ప ప్రాపర్టీ వాళ్ళకి. ఇది దేవతలు, ముల్లోక దేవతలకు అందరికీ కూడా గొప్ప ప్రాపర్టీగా భావించేటువంటి వాళ్ళు. అయితే ముల్లోక దేవతలందరూ కూడాను ఏదో మనస్పర్ధలు వచ్చినాయి. వచ్చేసి మా ప్రాపర్టీ మాకు కానే కావాలని చెప్పేసి, ఇది మాది అంటే ఇది మాది అని చెప్పేసి ఆ రామాయణాన్ని తీసుకోవాలని చూశారు. ఒక లోకానికి అది అంకితం కావాలా. కానీ 3 లోకాల వాళ్ళకు కూడాను అది ఇష్టమే. ఆ ప్రాచేతస్క మహర్షి కొద్దిగా శాపం చేత తిరిగి వాల్మీకిగా జన్మించినాడు. ఆ రామాయణం మాత్రం నిలిచిపోయింది. ఆ కోటి శ్లోకాలతో, 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి ఆ రామాయణాన్ని ముల్లోక దేవతలందరూ పంచుకోవాలని చూశారు. ఇక్కడ ఎవరికి వద్దనే పరిస్థితి లేదు, అందరికీ కావాల్సిందే. కాబట్టి సమానంగా పంచేవాళ్ళు కావాలి, ఎవరున్నారా అని చెప్పేసి ఆలోచన చేసి మహాదేవుని దగ్గరికి వెళ్ళారు. పరమశివుని ఆహ్వానించినారు. స్వామి, మాకు సంకట పరిస్థితి ఏర్పడింది, ఆ రామాయణం మాకందరికీ అవసరమే, 3 లోకాలకు సమానంగా పంచిపెట్టండి, మీరైతేనే నిర్ణయించక చక్కగా నిర్వర్తిస్తారు ఈ కార్యాన్ని అని ప్రార్థించినారు. సరే వస్తున్నాను పదా అని చెప్పేసి పరమశివుడు కైలాసగిరి నుంచి వచ్చాడు. వచ్చేసి 100 కోట్ల శ్లోకాలతో ఉన్నటువంటి రామాయణాన్ని 3 భాగాలుగా విభజించి ఇచ్చినాడు. ఇచ్చేస్తే ఒక్కొక్క భాగానికి 33 కోట్ల 33 లక్షల 33,333 శ్లోకాలు వచ్చినాయి. అయితే ఒక శ్లోకం మిగిలిపోయింది. మీరు 100 శ్లోకాలు విభజించినా ఒక శ్లోకం మిగులుతుంది, 1 శ్లోకాలు విభజించినా ఒక శ్లోకం మిగులుతుంది, 100 కోట్లు విభజించినా ఒక శ్లోకం మిగులుతుంది. ఆ శ్లోకం మిగిలింది. మిగిలితే ఈ శ్లోకాన్ని ఏం చేయమంటారని అడిగినాడు పరమశివుడు. అంటే మొలాదు లేదు స్వామి, ముగ్గురి పంచాల్సిందే అన్నాడు. ఎందుకు? చాలా శక్తివంతం, ప్రతి అక్షరం కూడా బీజాక్షరమే. రామాయణం అంత మహిమాన్వితమైనటువంటిది, మేము వదులుకోవాలనుకోవడం లేదు. ఒకటి వాళ్ళకి ఎక్కువైనా వాళ్ళు ఎక్కువ అనుకుంటారు, కాదు, సమానంగా రావాలి. సరే అని చెప్పేసి పరమశివుడు అది ఏ ఛందస్సులో ఉందా చూశాడు. అది అనుష్టుప్ ఛందస్సులో ఉంది. అనుష్టుప్ ఛందస్సు అంటే ఒక పాదానికి 8 అక్షరాలు ఉంటాయి, 4 పాదాలు కలిపి 32 అక్షరాలు ఉంటాయి.
ఇప్పుడు ఏం చేశాడంటే పరమశివుడు ముల్లోక దేవతలు కదా, 3 లోకాలు 3 భాగాలకు విభజించాడు కాబట్టి ఈ 32 అక్షరాలతో ఉన్నటువంటి ఈ శ్లోకంలోంచి ఒక్కొక్క లోకానికి 10 అక్షరాలు ఇచ్చేసాడు. ఇంకా మిగిలింది ఎన్ని అక్షరాలు మిగిలినాయి? 2 మిగిలినాయి. ఈ 2 అక్షరాలు ఎలా పంచమంటారో చెప్పండి అని అడిగినాడు. అడిగితే ఎవరికి ఇచ్చినా ఎక్కువ అవుతుంది స్వామి, ఎవరికి ఇవ్వద్దండి, మీరు ఇంతగా కష్టపడి కైలాసగిరి నుంచి వచ్చి మా కోసం రిస్క్ తీసుకొని విభజించి ఎటువంటి కల్లా కపటం లేకుండా సమానంగా పంచి ఇచ్చినారు కాబట్టి దానికి ఫలితంగా మీరు ఆ 2 అక్షరాలను మీరు ఉంచుకోండి అన్నారు. ఎవరికి? పరమశివునికి 2 అక్షరాలు మిగిలిచి ఇచ్చినారు. ఇస్తే మహాప్రసాదం అని చెప్పేసి ఆ 2 అక్షరాలు రామ అనే పదం ఉంటే ఆ రామనామాన్ని జపం చేసుకుంటూ సంతోషంగా పరమేశ్వరుడు కైలాసానికి వెళ్ళారు. అటువంటి మహత్తరమైనటువంటి రామాయణాన్ని ప్రాచేతస మహర్షి మళ్ళీ జన్మలో వాల్మీకిగా జన్మించి రామాయణం రాశాడు, మనకు అనుకూలమైంది. ఆ రామాయణంను సంస్కృతంలో రాశాడు కదా, మళ్ళీ జన్మలో వాల్మీకి తులసీదాస్గా జన్మించి మరాఠీ భాషలో రామాయణం రాశాడు. అది రామచంద్ర మానసం అని పిలువబడుతున్నది. గోరఖ్పూర్ వాళ్ళది దొరుకుతుంది. రామచరిత మానస్ చాలా తక్కువ రేటే దొరుకుతుంది, చాలా మధురంగా ఉంటుంది. అది కూడా మరాఠీ భాషలో దోహాల రూపంలో రాశాడు, చాలా అద్భుతంగా ఉంది అది కూడా. ఈ తులసీదాస్ గారు ఎప్పుడూ రామనామాన్ని జపం చేసుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. అంతకుముందు అతడికి తల్లిదండ్రులు పుట్టగానే చనిపోయినారు తులసీదాస్. అప్పుడు ఒంటరివాడయ్యారు. కొంతమంది గురువులు అతన్ని తీసుకొనేసేసి స్వామీజీలు బ్రాహ్మిన్స్, వాళ్ళు బ్రాహ్మణులే, తీసుకొనేసి తనకి విద్యాబుద్ధి చెప్పించినారు. తర్వాత అతనికి బాగా వైరాగ్యం వచ్చేసింది. కానీ విద్యాబుద్ధులని నేర్చుకున్న తర్వాత అందరూ కలిసి చెప్పారు, నువ్వు ఇట్లా ఉంటే బాగుండదు, నీకు ఎంతో విద్య ఉంది, ఒక రాజు దగ్గరికి పోయేసి కొలువులో చేరుకో, నీకు పని జరుగుతుంది, భుక్తి లభిస్తుంది అన్నారు. సరే అని చెప్పేసి ఆ మరాఠీ భాష మహారాష్ట్రను పరిపాలించేటువంటి నవాబు దగ్గర ఈయన ఒక విదూషకుడిగా చేరినాడు, పండితునిగా చేరినాడు. అతడు యుక్త వయస్కుడు అయినాడు కదా, అతనికి ఏదో విధంగా పెళ్లి చేయాలని చెప్పి వీధిలో ఉండే వాళ్ళందరూ అనుకుంటారు. అనుకునేసి మాట్లాడి ఒక మంచి అందమైనటువంటి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేశారు. ఆమె పేరు రత్నావళి. స్టార్ట్. ఆమె పేరు ఏం పేరు? రత్నావళి పేరు. వివాహం చేసుకున్నాడు. చాలా అందాల రాశి, తనకెంతో ఇష్టమైపోయింది. పెళ్ళైపోయింది, నాన్నాళ్ళు గడిపినాడు. కానీ మళ్ళీ ఉద్యోగానికి పోవాలా, ఉద్యోగానికి పోవాలని మనసు రావట్ల. తన భార్యతోనే ఉండాలని ఇష్టము. అతడు నగరానికి పోవాలంటే పిల్ల దగ్గర నుంచి చాలా ఇబ్బందికరంగా ఉంది. కానీ వదిలిపెట్టలేక భార్యను వదిలిపెట్టేసి వెళ్ళాడు. వెళ్ళిన భార్య చెప్పాడు, ఇంకా పోయేస్తాను, తెలుగు పోయి రావాలి కదా, ఉద్యోగ ధర్మం అని చెప్పేసి జాగ్రత్తగా ఉందని నేను జాగ్రత్తలు చెప్పేసి తాను వెళ్ళిపోయాడు. కానీ అక్కడ ఎక్కువసేపు ఉండలేకపోయాడు రాజు కొలువులో. ఏదో సొడ్డు చెప్పేసి నాకు ఆరోగ్యం బాగాలేదనో అదనో ఇదనో చెప్పేసి ఒక 4 రోజులు సెలవు తీసుకొని మళ్ళా వచ్చాడు. వచ్చేటప్పటికి బాగా చీకటి పడిపోయింది, బాగా వర్షం కురుస్తోంది. అయినప్పటికీ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి చూస్తే తన భార్య లేదు అక్కడ. ఏంటి భార్య లేదు అని చెప్పేసి పక్కింటిలో అడిగినాడు. అడిగితే మీరు ఎప్పుడో వారానికో 10 రోజులకు వస్తారు కదా, ఒంటరిగా ఉండలేక ఆమె ఏం చేసిందంటే పుట్టింటికి వెళ్ళింది అని చెప్పినారు. చెప్పిపోయింది, పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వెళ్ళింది. ఫోన్లన్నా ఉండింటే ఏదో వీడియో కాల్లో ఆడియో కాల్లో చేసుకుంటూ వాట్సాప్లోనో కాలక్షేపం చేసేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళు. ఎట్లున్నావు, ఏం చేస్తున్నావు, ఏం తిన్నావు, ఏం తాగినావు, తిన్నావా లేదా, నేను లేనని నువ్వు అసలు అట్లా ఉండవద్దు, ఏదో ఒకటి చేసుకో, ఒకదానికి ఏం చేసుకోవాలి అనుకోవద్దు, ఏదో ఒకటి చూసుకొని తినమ్మా తల్లి అని చెప్పేసి చెప్పుకునేవాళ్ళు. ఫోన్లు లేవు అప్పుడు. ఉత్తరాలు రాస్తే వారానికి వస్తాయి అవి ఆ కాలంలో. ఇంకా వారం అన్నం తినాలని అవుతుందే వారం తర్వాత. కాబట్టి సరే ఇంకా పుట్టింటికి పోయింది కదా, నేను ఒక్కరిని ఈడొండి ఏం చేయాలా, నేను పోదాంలే అని చెప్పేసి, దగ్గరే కదా, దగ్గరేం కాదు ఆ టైంకి అది దగ్గరగా అనిపిస్తుంది ఆయనకి. దాదాపుగా 7-8 గంటలు, కనీసం 5-6 గంటలు నడవాలా. విపరీతంగా వర్షం కురుస్తూ ఉంది, తగ్గేదేలే. బయలుదేరాడు. బయలుదేరి నడక సాగించినాడు. వర్షంలో తడుచుకునే పోతూ ఉన్నాడు. వాళ్ళ ఊరి దగ్గర పోయేటప్పటికి ఊరి ముందర ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది.
ఆ నది బాగా వర్షంతో పైన వర్షాలు బాగా కురుస్తున్నాయి, విపరీతంగా పారుతోంది. ఎవరైనా దిగినారంటే కొట్టుకుపోయేది అంతే. పడవ వాళ్ళు ఎవరైనా ఉంటారేమో చూస్తే అందరూ గట్టుకు పడవలు కట్టేసి దూరంగా వెళ్ళిపోయినారు, ఎవరు లేరు అక్కడ. ఆ నది దగ్గరకు వచ్చేటప్పటికి దాదాపు 11 అవుతుంది. ఆ నది దాటితే చాలు తన భార్యను చూసుకోవచ్చు, తన భార్యతో గడపచ్చు. ఊరంతా కనపడతా ఉంది, అక్కడక్కడ దీపాలు మినుకు మినుకుమని కనపడుతున్నాయి. ఈ నది దాటితే నా భార్యను చేరుకుంటా అని చెప్పేసి జై శ్రీరామ్ అని చెప్పేసి దుంకేసినాడు. దబ్బా 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 నడుచుకొని వెళ్ళిపోతుంటే కొట్టుకొని పోతున్నాడు ఆయన. అదే నీళ్ళు ఇంత ఎక్కువైపోతున్నాయని చెప్పేసి నేను కొట్టుకోపోతున్నాను నడుచుకోపోతున్నా అర్థం కాలేదు, కొట్టుకోపోతున్నాను ఆల్రెడీ. అదే ఏంటి ఇట్లా కొట్టుకోపోతున్నా అని చెప్పేసి ఏదన్నా సపోర్ట్ దొరుకుతామని చూస్తే ఓ సపోర్ట్ దొరికింది. ఆ సపోర్ట్ పట్టుకొని ఈడ దిగితే అట్లా స్ట్రైట్గా పోతున్నాడు, ఆడపోయి తేలినాడు. ఏమైతే నేను గట్టుకు చేరుకున్నాను కదా అని చెప్పేసి దొరికిన దాన్ని అక్కడ పడేసేసి తాను వెళ్ళిపోయాడు. నా భార్య ఇంటి దగ్గరికి పోతే ఇల్లు గొల్లెం పెట్టి ఉన్నారు. అప్పటికే 12 అయితే అంది. ఆ టైంలో ఎవరుంటారు? నేను వస్తాను కలగనింటారా వాళ్ళు ఏమన్నా? నేను ఫోన్ లేవు కదా చెప్పుకోవడానికి, నేను వస్తున్నాను వాళ్ళు తీసుకోవాలని చెప్పడానికి. కాబట్టి నేను పోయేటప్పటికీ ఆమె ఇంట్లో వాళ్ళందరూ వాకిలేసి నిద్రపోతున్నారు. వాకిలి తట్టే ఏమనుకుంటారు ఏమో అత్తమామలు, తన భార్య కోసం ఎంత గాత్రపడుతున్నాడు వీడు అని చెప్పేసి అనుకుంటారు ఏమో అని చెప్పేసి ఇంటి వెనక వైపుకి వెళ్ళాడు. ఇంటి వెనక వైపుకి వెళ్తే ఒక తాడు కనపడతా చూస్తున్నాడు. ఆహా, నా భార్య చాలా తెలవైంది, పైన అంతపురంలోనే ఉంటా అని చెప్పింది పైర గదిలో కదా. ఆమె పడుకునేది ఆ గదిలోనే. కాబట్టి నేను వస్తానని చెప్పి ముందే ఊహించేసి ఒక తాడు కిందకి వేసిందన్నమాట అని చెప్పేసి ఆ తాడు పట్టుకొని తన భార్యను అంటే చేరుకోవాలనే ఉద్దేశం చేత గబగబా దాన్ని పట్టుకుని ఎక్కేశాడు. పైన గదికి పోయి వెనక్కి డోర్ తట్టాడు. తడితే వాడు తీసింది. చూస్తే తన భర్త. స్వామి ఎలా వచ్చారు మీరు అన్నది. నేను చూడాలనిపించింది వచ్చేసాను. ఉద్యోగం ఏమి పర్మిషన్ తీసుకొని వచ్చినాను. మరి ఈ వర్షంలో ఎలా వచ్చారు? అలాగే వచ్చేసాను. ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? నీకోసమే రత్నావళి, నీకోసమే నేను వచ్చాను. నేను వస్తానని తెలిసి నీకు ముందే ఊహించినావులే, అందుకే నా కోసం తాడు కూడా వేసావు. నాకు తెలుసులే నేనంటే ఎంత ప్రేమ నీకు, నువ్వు కూడా నాకు అంతే ఇష్టము, నీకోసం ప్రాణమైన ఇస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు. చెబుతూ ఉంటే అతని దగ్గర నుంచి ఒక స్మెల్ వస్తుంది, చెడ్డ వాసన, దుర్వాసన వస్తుంది. ఇక్కడంతా రక్తసిక్తం అయిపోయింది. కాదు స్వామి ఏమైంది చెప్పు అని చెప్పేసి దీపం తీసుకొచ్చేసి చూస్తే మొత్తం రక్తసిక్తంగా ఉంది. బ్యాడ్ స్మెల్. ఏంటి ఇలా ఉన్నారు మీరు, ఎట్లా వచ్చినారు, మీకేం గాయం అయిందా, ఏమో చూసుకున్నారా లేదా అంటే నాకేం గాయం కాలేదు అన్నారు. మరి రక్తం ఏంటి అన్నది. ఏమో నాకేం తెలుసు, ఈ గోడ వెనక వైపు తాడుంటే పట్టుకుని పైకి వచ్చేస్తున్నాను, ఇదంతా నాకు తెలుసు. తాడేయడం ఏంటి, నాకేం తెలుస్తుంది, నేను తాడెందుకు వేస్తాను అసలు, నువ్వు వస్తావు నాకేమైనా కళ్ళగన్నానా, నేను తాడేయలేదు ఏం లేదు. మరి తాడేంటి ఎడబడుతుంది అని పోయేసి చూస్తే ఆ లైట్ లాంతరు పెట్టుకుని పోయి చూస్తే అది పెద్ద పాము. ఆ పామును పట్టుకొని ఎక్కినాడు ఈయన. అంటే భార్య వ్యామోహంలో, భార్య యొక్క చూసుకోవాలి, తన భార్యను చేరుకోవాలనే తాపత్రయంలో పామును పట్టుకున్నాను, తాడును పట్టుకున్నాను తెల్లే. అది పిసికి ఎక్కినాడు కదా, అది చచ్చిపోయి తన రసం దగ్గర అయిపోయింది. అయినా కానీ ఒకవేళ రక్తం అయితే అవుతుంది. కానీ బ్యాడ్ స్మెల్ ఏంటి, చనిపోయిన కుళ్ళిపోయినటువంటి శవం వాసన వస్తుంది దగ్గర. ఎట్లా వచ్చావు? నది విపరీతంగా ప్రవహిస్తుంది, పడవలు కూడా ఎవరు పోనివ్వడం లేదు, నువ్వు పడవ కూడా రాలేదు కదా, నీళ్ళలో అసలు ఎవరన్నా దిగినారంటే కొట్టుకుపోయేది, తప్పితే ఇంకా దొరకరు వాళ్ళు, నువ్వు ఎలా రాగలిగినావు అన్నాడు అని అడిగింది భార్య. అడిగితే ఏమో దిగినాను, కొట్టుకుపోతాను, తిని ఏదో దొరికింది, పట్టుకున్నాను, ఇవల్లోకి వచ్చేసినాను. ఏం పట్టుకొని వచ్చినారు అంటే ఏదో గడ్డలు పడేసి వచ్చినారు. పోయి చూస్తే లాంతర పెట్టి చూస్తే అది చచ్చిపోయిన శవం. ఆ ఏటి గడ్డన అర్ధరాత్రి వేళ తన భార్య మొహం మీదనే చెప్పేసింది, అసలు మీరు మనుషులేనా, ఏంటి పరిస్థితి, మీకేమన్నా అయితే ఎవరు దానికి దిక్కు, నాకెవరు దిక్కు, మళ్ళీ ఇదే ప్రేమను, ఇదే ఏకాగ్రతను, ఇదే నన్ను పొందానటువంటి ఆశను ఏ కాసింత నేను రామచంద్రుని మీద కేంద్రీకరించింటే ఈ పాటికి నీకు రామచంద్రుడు దర్శనం అయ్యేవాడు. ఇదేంటి స్వామి, ఈ వ్యామోహం నీకు తగదు అన్నది. ఇంతవరకు ఎప్పుడే కానీ ఎదురుగా అంత మాట అనిపించుకున్న వారి పరిస్థితి లేదు. ఎంతోమందికి తాను చెప్పిన వాడే తప్ప తాను ఒకరితో చెప్పించుకున్న స్థితి లేదు. ఇప్పుడు తన పరిస్థితి తనకు అర్థమవుతా ఉంది.
ఇంతటి వ్యామోహం నేను, ఎంత ప్రేమ నా భార్య మీద పెంచుకున్నానో ఆ ప్రేమ కొద్ది కదా ఇవన్నీ నేను చూసుకోలేకపోయాను. ఏమి దొరికిందా చూడలేదు. మెరుపులు కనపడుతుంటాయి కదా, మెరుపులు ఉంటుంది కదా, ఆ మెరుపులను చూడవచ్చు కదా ఇదేంటి అని. ఆ ఎక్కింది ఏంటి? తాడా పామ చూడలేకపోయాను. అది పాము గరిస్తే ఏం పరిస్థితి, అక్కడి నుంచి పడిందే ఏంటి పరిస్థితి, ఈ శవం దొరకకపోతే నేను కొట్టుకుపోయింటే ఏంటి పరిస్థితి. తన భార్య చెప్పిన దాంట్లో ఎంత అర్థం ఉంది అని చెప్పేసి వెంటనే సాష్టాంగపడ్డాడు తన భార్యకు. సాష్టాంగపడి నీవే నాకు గురువు, నేను ఈ యొక్క ఏకాగ్రతను నేను రామచంద్ర మీద కేంద్రీకరించి శ్రీరామచంద్ర దర్శనం పొందిన తర్వాతనే మళ్ళీ నీ ముఖం చూస్తానని చెప్పేసి ప్రయాణం సాగించాడు. అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయేసేసి తపస్సుకు కూర్చున్నాడు. కానీ ఎంత తపస్సు చేసినా జ్ఞానం కుదరడం లేదు. ఎవరో చెప్పినారు తులసీదాస్కి, నీకు రామచంద్ర దర్శనం కావాలి అంటే నాసికా త్రయంబకం చూడండి, నాసిక్ త్రయంబకేశ్వరం, ఆ త్రయంబకేశ్వరంలో ఆ స్థానంలో ఒక మహాత్ముడు రామాయణం బోధిస్తూ ఉంటాడు. ఆ రామాయణం బోధించే చోటికి ఎంతోమంది జనాలు వస్తారు. అక్కడికి హనుమంతుడు కూడా వస్తాడు. ఆ హనుమంతుని నువ్వు పట్టుకున్నావంటే నీకు రామచంద్ర దర్శనం అవుతుంది అని చెప్పినారు. మరి హనుమంతుని గుర్తించేది ఎట్లా? ఇట్లా వస్తాడా అని రాడు కదా, అందరూ ఒక మంగ కనపన్నారంటే అందరూ పట్టేసుకుంటారు ఆయన. కాబట్టి ఎలా గుర్తించేది అంటే ఆ మహాత్ముడు చెప్పినాడు. ఏమని చెప్పినాడంటే అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు, అందరికంటే లాస్ట్లో వెళ్తాడు. ఆ వ్యక్తియే హనుమంతుడిని గుర్తించు అని చెప్పినాడు. హింట్, మంచి హింట్. అందరికంటే ముందే వస్తారు ఆ ఉపన్యాసానికి, అందరి తర్వాత అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో వెళ్తారు. ఆ వ్యక్తియే హనుమంతుడిని గుర్తించు అని చెప్పేసి చెప్పినాడు. సరే అని చెప్పేసి ఆ సభకు వచ్చేసి కూర్చున్నాడు. అందరికంటే ముందు ఎవరు వస్తారా చూసుకుంటూ కూర్చున్నాడు. వచ్చినాడు పెద్ద ఆయన, వృద్ధునిలాగా వచ్చాడు, కట్ట ఊతపరుచుకొని. ఒక వృద్ధ బ్రాహ్మణులాగా వచ్చాడు, చిన్న పిల్లగా పెట్టుకొని రెండు కొట్టించుకొని. కథ అంతా అయిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయేంత వరకు ఉండి లాస్ట్లో కట్ట ఊడబెట్టుకుంటూ పోతున్నాడు. ఇతడే హనుమంతుడు అని చెప్పేసి గుర్తుపట్టాడు. ఆయన వెంట పడ్డాడు. ఇంకా ఆయన వెనకమ్మడే పోతున్నాడు. ఎక్కడ పోతుంటే అక్కడ పోతా ఉన్నాడు. చిన్నగా చూశాడు, రావద్దు వెళ్ళిపో అన్నాడు. అంటే లేదు స్వామి నేను వెళ్ళాలని రాలేదు, నీతో పాటే వస్తానన్నాడు. రావద్దు అని చెప్పేసి కర్ర తీసుకొని కొరత చూడు పో అన్నాడు. కొందరు వెనక్కి పోయేసి మళ్ళా వస్తూనే ఉన్నాడు వెనకమ్మడి హనుమంతునితో పాటు. మళ్ళీ కొందరు పోయిన తర్వాత చూసుకొని ఎందుకు వస్తున్నావా, నువ్వు రావద్దని చెప్తే మళ్ళీ వస్తున్నావే, వెళ్ళిపో అని చెప్పేసి గద్దించినాడు. లేదు స్వామి నేను వెళ్ళను స్వామి అన్నాడు. కొట్టాను చూడు అని చెప్పేసి కట్టి తీసుకుని వెనక్కి పరిగెత్తుకొని వచ్చాడు. ఎవరి దగ్గరికి తులసీదాసుడికి వస్తే వెన్న కాళ్ళు పట్టేసుకున్నాడు. నువ్వు కొట్టు తిట్టు చంపు ఏమన్నా చేయి స్వామి, నీ పాదాలు వదలను నేను అన్నాడు. వేసి దెబ్బ వాంచి పడేస్తున్నాడు. వదిలేయి నువ్వు ఏమనుకుంటున్నావు, నన్ను ముసలాన్ని కాలు పట్టుకుంటావా అని చెప్పేసి ఎదిలించుకోవాలని చెప్పేసి ఎన్నో రకాలుగా కొట్టి చూశాడు. తులసీదాస్ వదల్లే. అప్పుడు అతని పట్టుదలకు అతని గట్టి నిర్ణయానికి మెచ్చుకొని హనుమంతుడు ప్రత్యక్షమయ్యి ఎందుకు నాయన, ఎందుకు ఈ విధంగా తాపత్రపడుతున్నావు, ఎవరి కోసం అన్నాడు. నాకు రామచంద్ర దర్శనం చేయి స్వామి, రామచంద్ర దర్శనం చేసుకోవాలని నేను వచ్చాను నీ దగ్గరికి. సరే అయితే నీకు రామచంద్రుని దర్శనం కావాలి అంటే నీకు రామనామాన్ని నేను బోధిస్తున్నాను అని చెప్పేసి రామనామాన్ని ఆ తులసీదాస్కి చెవిలో ఉపదేశం చేసిన గురువు ఎవరంటే హనుమంతుడే, సాక్షాత్ ఆంజనేయ స్వామి. ఆ విధంగా రామనామాన్ని అతనికి ఉపదేశం చేసి గంధమాదన పర్వతము దగ్గరలో ఒక ఆశ్రమం ఏర్పాటు చేసుకొని నువ్వు తపస్సు చేస్తూ ఉండు, ఆ సమయం ఆసన్నం కాగానే రామచంద్రుడు వస్తాడు, నీకు దర్శనమిస్తాడు. ఆ విధంగా 12 సంవత్సరాలు జపం చేశాడు రామనామాన్ని. అప్పుడు ఒకరోజు ఇద్దరు వచ్చారు యువకులు వచ్చేసి ఇలా ఒక యజ్ఞం చేయబోతున్నాము, ఆ యజ్ఞానికి కొద్దిగా గంధం కావాలి స్వామి, మీ దగ్గర ఉంటే గంధం ఇస్తారా అన్నాడు. వచ్చి అంటే ఉంది ఇస్తాను మా దగ్గర ఉన్నది అని చెప్పేసి ఒక గంధాన్ని తీసి గిన్నెలు తీసి ఇచ్చాడు. ఇచ్చేసి వాళ్ళు తీసుకొని శుభ్రంగా వెళ్ళిపోయినారు. హనుమంతుడు వచ్చాడు. ఏమయ్యా
గుర్తుపట్టేది లేదా? ఎవరు వచ్చినారో తెలియడం లేదా నీకు అన్నారు. ఏమో స్వామి, ఇద్దరు వచ్చినారు యువకులు, వాళ్ళు గ్రంథం అడిగినారు. వాళ్ళు ఎవరనుకుంటున్నావు? సాక్షాత్ రామచంద్రుడయ్యా, లక్ష్మణమూర్తి అయ్యా. వాళ్ళు గుర్తుపట్టావా లేదా? లేదు స్వామి, గుర్తుపట్టలేదు స్వామి. ఓ, మంచి అదృష్టం మిస్ చేసుకున్నావు, ఎంత మూర్ఖునివయ్యా నువ్వు అన్నాడు హనుమంతుడు. అయ్యో స్వామి, ఎదురుగా వచ్చినని గుర్తించలేని గుడ్డివాణ్ణి నేను, నా అజ్ఞానానికి ఎంతో చింతిస్తున్నా అని చెప్పేసి మళ్ళీ కాళ్ళ మీద పడ్డాడు ఆంజనేయ స్వామి. సరే, ఇంకోసారి అవకాశం ఉంది, గుర్తించప్పుడైనా అని చెప్పేసి వెళ్తాడు. మళ్ళా కొంతకాలానికి రామచంద్రుడే వస్తాడు. వచ్చినా కానీ అప్పుడు కూడా గుర్తుపట్టలేదు, ఏదో ఒక విషయమై వచ్చేస్తాడు. వస్తే దర్శనమిద్దామని వచ్చారు, కానీ ఈయన గుర్తుపట్టలే. చిలక రూపంలో వచ్చినవాడు రామచంద్రుడయ్యా అన్నాడు హనుమంతుడు. వెంటనే కాళ్ళు పట్టేసుకున్నాడు ఆ యువకుడిని. కాళ్ళు పట్టుకోగానే రామచంద్రుడు దర్శనం అవుతుంది. నీ జీవితం చరితార్థం అవుతుంది నాయన, సంస్కృత భాషలో ఉన్నటువంటి రామాయణాన్ని మరాఠీ భాషలో నీకు రచించు అని చెప్పేసి తన యొక్క సందేశాన్ని ఒక సూచనను ఆ యొక్క తులసీదాసుకి చెప్పి, కొంతసేపట్లో నీ భార్య ఇక్కడికి వస్తుంది. ఎవరు? రత్నావళి. ఆమె కూడా తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి వస్తుంది కాసేపట్లోనే. ఆమెకు ప్రతి ఒక్క శ్లోకాన్ని రాసి ఆమెకు వినిపించు. ఆమె బాగుంది అంటే ముందుకెళ్ళిపో, ఒకవేళ ఏదైనా సరిచేయమని చెబితే సరిచేస్తుంది. ఆ విధంగా మీరిద్దరూ సంతోషకరమైన జీవితాన్ని, అన్యోన్య దాంపత్య జీవితాన్ని అనుభవిస్తూ, రామాయణాన్ని రాస్తూ 10 మందికి బోధిస్తూ నీ జీవితాన్ని చరితార్థం చేసుకోండి అంటుండగానే రత్నాలు వచ్చి కాళ్ళ మీద పడ్డ దెబ్బని. ఆమె కూడా ఎంత పుణ్యాత్మరాలో, రామచంద్రుని దర్శనం చేస్తుంది తన భర్త వల్ల. ఇద్దరు కూడా పాదాల మీద పడి నమస్కారం చేసుకుని ఆశీర్వాదాలు తీసుకొని అక్కడే ఆశ్రమంలో ఉంటూ ఆయన రామాయణము రాయడము, తన భార్యకు చెప్పి వినిపించడము. తన భార్యకు సాయంకాలంలో పగలంతా రాస్తాడు, సాయంత్రం ఆమె 1 గంట సేపు కూర్చోబెట్టుకుని చెప్తాడు అదంతా. అలా చెప్పేటప్పుడు వాళ్ళిద్దరే కూర్చున్నప్పుడు, ఇద్దరే ఉండరు కదా, పక్కన కొన్ని ఆశ్రమాలు ఉంటాయి కదా, వాళ్ళందరూ వచ్చి కూర్చునేటువంటి వాళ్ళు. ఆ విధంగా రామాయణాన్ని బోధిస్తూ ఉండేవాడు. ఏదైనా సలహాలు సూచనలు భార్య రత్నావళి ఇచ్చేది. చాలా చెలవైనటువంటిది, జ్ఞాని, సంస్కారవంతురాలు, గుణవంతురాలు, బుద్ధిమంతురాలు, జ్ఞానవంతురాలు కాబట్టి ఆమె సలహాలు కూడా తీసుకుంటూ ఉండేవాడు. ఒక సందర్భంలో ఈయన కళ్ళు మూసుకొని రామనామం జపం చేసుకుంటుంటే వాళ్ళ ఇంటి ముందరనే ఒక శవం మోసుకొని పోతుంటారు చనిపోయింటే. అప్పుడు కొత్తగా పెళ్ళయింది, 6 నెలలు సంవత్సరం కూడా కాలేదు, భర్త చనిపోయినాడు. ఆమె ఏడ్చుకుంటూ పోతుంది శవం వెనకమ్మడి. ఈ మహాత్ముడు పక్కనే ఆశ్రమం ఉంది కదా, ఆశ్రమం ముందర ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మూలన ఒక దిన్నె ఉంటే దాని మీద కూర్చొనేసి జపం చేసుకుంటూ ఉన్నాడు. ఆమె ఏడ్చుకుంటూ వచ్చింది, తన బాధను పోగొట్టే శక్తి ఎవరికి లేదని చెప్పేసి ఆ స్వామినన్న దర్శించుకుంటే నాకేదైనా తరుణోపాయం దొరుకుతుందని చెప్పేసి వెంటనే పోయి కాళ్ళ మీద పడ్డది. కాళ్ళ మీద పడితే ఆ స్వామి కళ్ళు తెరిచి, ఏమమ్మా దీర్ఘ సుమంగళీ భవ, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. దీర్ఘ సుమంగళీ భవ అంటున్నావా స్వామి, నా జీవితానికి ఎక్కడ స్వామి అనేసి కళ్ళు నిండా నీళ్లు పెట్టుకుని ఏడ్చేసింది. గో గో సైలెన్స్ సైలెన్స్ కన్నీళ్ళు పెట్టుకుని ఏడ్చేసింది. నాకు దీర్ఘ సుమంగళత్వం ఎలా వస్తుంది స్వామి అని అంటే, లేదమ్మా, నా నోట వచ్చిన మాటలు అంత సులభం కాదు, ఆ రామచంద్రుని వాక్కులే ఇవి, నీ భర్తను తీసుకురండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళందరినీ పిలుచుకొని వస్తుంది, పరుగున పోయేసేసి పిలుచుకొని వస్తుంది. ఆ శవాన్ని అక్కడ పడుకోబెట్టేస్తే అందరి చేత శ్రీరామ్ జయ రామ్ జయ జయరామ్ నామాన్ని పలికిస్తాడు, ఉచ్చారణ చేయిస్తాడు. అందరూ బాగా కళ్ళు మూసుకునేసి రామనామాన్ని జపం చేస్తున్నారు. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అని జపం చేస్తూ ఉన్నారు. అందరూ గట్టిగా పాడుతున్నారు, గట్టి ఉచ్చస్వరంతో. అప్పుడు ఈ యొక్క తులసీదాసు వచ్చేసేసి ఆ కళ్ళను 2 ఇలా ఓపెన్ చేసి ఇలా చూశాడు. చూడగానే అతనిలోకి ప్రాణశక్తి వచ్చేసింది. చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. తన భర్తను బ్రతికించినాడని చెప్పేసి అక్కడ ఉండే జనాలందరూ అందరూ పోయి కాళ్ళ మీద పడ్డారు, ఎంతగానో పొంగిపోయారు. ఆ విషయం ఏమైపోతుంది, మొత్తం ప్రాగిపోయింది. అది ఎవరి దాకా పోయింది అంటే నవాబు దాకా పోయింది. ఆ నవాబుకు చాలా ఆశ్చర్యం వేసింది, చనిపోయినా కూడా బతికిస్తాడా ఆయన, ఇంకా నాకెంతమంది సైనికులు ఉంటారో వాళ్ళు చచ్చిపోతారు యుద్ధాలు చేస్తే, ఈయన బతికిస్తాడు కదా అని చెప్పేసి అనుకున్నాడు ఆయన.
అని దర్శించాలని అతను చూడాలని చెప్పేసి పంపించాడు సైనికుల్ని పంపించేసి ఒక 5 నిమిషాలు అంతే ముగిస్తారు. ఇంకా ఇక్కడ గంట సేపు కూడా సాగుతుంది, 5 నిమిషాలు ముగించేస్తారు చిన్న సంఘటన చెప్పేసి. ఆ విధంగా సైనికుల్ని పంపించేసి తులసీదాసును పిలిపించినాడు. ఇంకా రాజే పిలుస్తుంటే పోకపోతే ఎట్లా, అతడు ముస్లిం నవాబు. సరే అని చెప్పేసి వచ్చాడు. ఎంటర్ కాగానే చేతులతో నమస్కరించి మహానుభావ స్వాగతం సుస్వాగతం అని చెప్పేసి ఆ తులసీదాసును ఆహ్వానం చేశారు. కూర్చోడానికి ఒక ఆసనం ఏర్పాటు చేశారు. స్వామి తులసీదాస్ గారు, మీరెంతో మహిమాన్వితులని మేము తెలుసుకున్నాం. మీ మహిమలు అమోఘము. చనిపోయిన వారిని కూడా బతికిస్తున్నారంటే మీరు సామాన్యులు కాదు అని మా అభిప్రాయం. కాబట్టి మా సభాసదులందరూ కూడాను మీ రాక కోసము ఎదురు చూస్తూ ఉన్నారు. మీ యొక్క మహిమను చూడాలని, మీరు ప్రదర్శించేటువంటి ప్రదర్శనలు దర్శించాలని ఎంతగానో కుతూహలంతో ఉన్నారు. మీరు ఏవైనా మహిమలు చూపిస్తే మేమెంతో వినోదం చెందుతాము, సంతోషపడతాము. ఏదైనా వినోదానికి మీ యొక్క మహిమలు చూపించండి అని అంటే తులసీదాస్ చిరునవ్వు నవ్వినాడు. జహాపన, మీకు నేను నమస్కరిస్తున్నాను. నేను ఒక సామాన్య మానవుణ్ణి. నాకు ఏమొస్తాయి మహిమలు స్వామి? నోటికి చెప్పమంటే రామనామం చెప్తా, ఎన్నిసార్లు అయినా చెప్తా. రామకీర్తన పాడమంటే పాడతా, రామాయణం చెప్పమంటే చెప్తా. నా దగ్గర ఏం మహిమలు ఉన్నాయి స్వామి? నేనేమన్నా ఇంద్రజాలకున్నా? నేను ఇంద్రజాలకుని కాదు కదా, నా దగ్గర ఏ మహిమలు లేవు అన్నాడు. లేదు స్వామి, మీ దగ్గర మహిమలు ఉన్నాయని అందరూ చెప్తూనే ఉన్నారు, మేము వింటూనే ఉన్నాము. కాబట్టి దయచేసి మాకు ఏదైనా మహిమలు చూపించండి. మా ప్రతినిధులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ఊళ్ళ నుంచి వేరే వేరే దేశాల నుంచి వచ్చినారు. వాళ్ళందరూ మీరు చేసేటువంటి మహిమలు చూడాలని వచ్చినారు. ఈ సభాసదులందరూ మీకోసమే చూడండి ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఊరు దేశమంతా వచ్చి కూర్చోండి ఇక్కడ ఈ సభకు. కాబట్టి మీ దర్శనం అమ్మ ఎత్తుకొని పోతల్లి తల్లి నువ్వు ఓగమ్మా జాగ్రత్త. అమ్మాయి అల్లరి చేస్తూనే ఉంటుంది అని చెప్పగానే చెప్పాడు తులసీదాస్ గారు, మీరు ఎన్నిసార్లైనా అడగండి స్వామి, మీరు ఎన్నిసార్లైనా చెప్పండి, ఎన్నిసార్లైనా మీరు బ్రతిమలాడుకున్నా నేను సామాన్యుని మాత్రమే. మీరెట్లో నేను అట్లే. నేను టయానికి 3 పుట్ల తింటాను, దక్కిగేస్తే నీళ్ళు తాగుతాను, నిద్ర వస్తే ఆగి నిద్రపోతాను. నేను సామాన్య మానవుని స్వామి, నా నుంచి ఏ మహిమలు లేవు. నేను సామాన్యుని, నా దగ్గర ఏ మహిమలు వస్తాయి స్వామి? దయచేసి ఆ విధంగా మీరు మాట్లాడొద్దండి. మీరు పిలిపించినారు కాబట్టి నేను వచ్చినాను, నాకు అనుమతిస్తే వెళ్ళిపోతా అన్నాడు. చూడండి స్వామి, మిమ్మల్ని ఇంతగా గౌరవించి ఇంత దూరం పిలిపించింది పంపించడం కోసం కాదు. మీరు ఏదైనా మహిమలు చూపిస్తే మేమంతా వినోదం చెందాలని ఇంతమందిని పిలిపించి పెట్టినాను ఇక్కడ. మీరు వెళ్ళిపోతామంటే పంపించడానికి మేము ఇక్కడ గాజులు వేసుకోలేదు. మీరు ఏ విధంగా అయినా సరే మాకు మహిమలు చూపిస్తేనే మిమ్మల్ని ఇక్కడికి పంపిస్తాం ఇంటికి, లేదంటే బంధించి వేస్తాం అన్నారు. మంచి మాటలతో చెబితే మీకు అర్థం కావట్లేదు. నేను రాజును, ఏమైనా చేయగలను. మీరు మహిమలు చూపించండి. మర్యాదగా మేము మాట్లాడుతున్నాం, గౌరవించి చెప్తున్నాం అన్నారు. స్వామి, మీరు ఎంత శిక్షించినా ఎంతగా మాట్లాడినా నా దగ్గర ఏ మహిమలు లేవు. నేను సామాన్యుని స్వామి. రామనామం పలికించమంటే అందరు పలికిస్తా, అందరి చేత పలకండి అన్నారు. నీ రామనామాలు మాకు అక్కర్లేదు, మాకు కావాల్సింది మహిమలు. చూపిస్తావా లేదా? స్వామి, నన్ను ఏ విధంగానే శిక్షించండి, నా దగ్గర ఏ మహిమలు లేవు. ఇదే నా చివరి మాట. చెరుక తసిమిమ్మంటే ఇస్తుందా? చెరుకును కట్ చేసి కసరలో పెట్టి తిప్పితే తింటే అప్పుడు చెరుకు వస్తుంది. అన్నమయ్య సినిమా చూస్తున్నారు కదా, దాంట్లో అన్నమాచార్యుని దగ్గర నుంచి పాటలు రావడానికి అట్లా వీళ్ళు సరే నీకు మంచి మాటలు పనికి రావడం లేదు, రాజు అంటే నీకు గౌరవం లేదు, ఇంతగా బ్రతిమలాడే పరిస్థితి ఇంతవరకు నాకు ఎప్పటికీ లేదు. ఒక నవాబు నైవండి నిన్నొక్కని ఇంత బ్రతిమలాడుతున్నాను, అయినా నువ్వు అర్థం చేసుకోకుండా నువ్వు నన్ను చాలా అవమానపరుస్తున్నావు. నా యుగం హర్ట్ అయింది. నిన్ను ఏమైనా చేస్తేనే కానీ నీ నుంచి నాకు మహిమలు తెలిసి రావు అని చెప్పేసి నలుగురిని పిలిపించినాడు. ఎవరిని? యోధుల్ని పిలిపించేసి
ఈ స్తంభానికి కట్టేసి కొరడతో కొట్టండి అన్నాడు. అంటే మీరు నేను పట్టించుకుంటానే తప్ప నా దగ్గర ఏ మహిమలు లేవు స్వామి అని చెప్పేసి రామనామాన్ని జపం చేసుకుంటూ ఉన్నాడు. అలా రామనామాన్ని జపం చేసుకుంటుంటే ఆ నలుగురు యోధులు తీసుకు ఈడ్చుకొని పోయేసి స్తంభానికి అలా కట్టేస్తున్నారు. అలా కట్టేస్తున్నారో లేదో ఎక్కడి నుంచి వచ్చినాయో పెద్ద పెద్ద చింపాంజీలు అంటారు చూడండి, గొరిల్లాలు, పెద్ద పెద్ద కోతులు. అవి ఎక్కడి నుంచి వచ్చినాయో ఒక్కొక్క సైనికు ఒకటి వెనకలు ఉన్నది. ఇట్లా ఎక్కడెక్కడ సైనికులు ఉన్నారో వాళ్ళ వెనక వైపున ఒకటి ఉన్నాయి రెడీగా. ఈ నలుగురు ఉన్నారు కదా, నలుగురికి వెనక వైపు 4 ఉన్నాయి. ఆ యొక్క తులసీదాసుకు వెనక పైనుంచి ఒక పెద్ద రక్షణగా నిలబడి ఉంది. పెద్ద కోతి అది. చింపాంజీలు ఉంటాయి చూడండి, గొరిల్లాలు, అంత పెద్దగా నల్లగా కూరలు పెట్టేసి కోపంతో చూస్తున్నాయి అసలు అవన్నీ. ఈయన కళ్ళు మూసుకొని రామనామం జపం చేసుకుంటూ ఉన్నాడు. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్. ఈ రాజు దగ్గర అయితే ఆ నవాబుకు చుట్టూ 4 ఉన్నాయి. ఆడ ఏటు పడిందా ఇసికి పడేస్తాయి అంతేగా. పెద్ద పెద్ద చీల్చి పడేస్తాయి. మామూలు కోతలు చీలుస్తున్నాయి. ఇంకా పెద్ద కోతలు ఎలా ఉంటాయి అలా రెడీగా ఉన్నాయి అసలు కోపంతో. ఆడు ఏటు పడాలా, ఇటు మీ రాజును పిసికి పడేయాలా అనేసి. దాంతో భయపడిపోయినాడు. జనాలందరూ బెంబేలు ఎత్తున్నారు. అసలు అందరు అక్కడ కోలాహలం బయలుదేరింది. భయపడిపోతున్నారు అందరు. శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్, శ్రీరామ్ జై రామ్ జై జై రామ్ అంటున్నారు జనాలందరూ. ఏంటి నాకంటే గట్టిగా అంటున్నారు, ఏంటి విషయం అని చెప్పి చూస్తే ఎదురుగా పెద్దగా హనుమంతుడు కనబడుతున్నాడు తులసీదాస్కి రక్షణగా ఇలా అభయహస్తంతో. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర్, జయ కపీశతి లోక ఉజాగర్, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ భజరంగి, కుమతి నివార సుమతికి సంగి, కంచన వరణ విరాజ సువేష, కానన కుండల కుంచిత కేశ. ఈ విధంగా అధాటుగా నోట్లో నుంచి ఆ హనుమంతుని చూస్తున్నాడు. ఆ తులసీదాస్కు వరుసగా 40 మంత్రాలు 40 దోహాలు అలా అదాటుగా నోట్లోంచి వచ్చేసాయి. అదే హనుమాన్ చాలీసాగా మనకు స్థిరపడిపోయింది. ఆ మహిమ చూపించినాడు అక్కడ. ఇంకా రాజు వచ్చేసాడు, నవాబు వచ్చేసి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి ఇంతకంటే మహిమ ఏం కావాలి, ఇంకాసేపు నీ మీద మేమేమైనా చేస్తుంటే మా ప్రాణాలే పోయేటివి. నీ దయ వల్ల మేము బతికి బయటపడ్డాము. నీ యొక్క దయ వల్ల నీ మహిమ మాకు బయట కలిసి వచ్చింది. ఈ కోతులు అసలు ఈ ఊరులోనే లేవు, ఈ రాజ్యంలోనే లేవు. ఇంత పెద్ద పెద్ద కోతులు ఉంటే చిన్న వేవాలంత ఉంటాయి, కోతి పిల్లల కుక్క పిల్లలాగా. కానీ ఇంత పెద్ద కోతులు మనిషి ఎత్తు కంటే ఎక్కువ ఉన్నాయి అవి. ఇది కేవలము నీ మహిమయే, నీ రామచంద్రుని మహిమయే, నీ హనుమంతుని మహిమయే అని చెప్పేసి గుర్తించి మేము కూడా రామనామాన్ని జపం చేస్తామని చెప్పేసి ఆయన దగ్గర తులసీదాస్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అతన్ని సగౌరవంగా పూజించి గురుసేవ పాదాలు కడిగి పాద పూజ చేసి అతని మీద చల్లుకొని గౌరవించి ఇంటికి పంపిస్తారు. ఈ విధంగా హనుమాన్ చాలీసా అనేది ఎలా ఉద్భవించిందనేది తెలుసుకోవడం వల్ల ఈ సంఘటన వల్ల మనకు ఎంతో పుణ్యము వస్తుంది. మీరు 10 మందికి చెప్పడం వల్ల వాళ్ళకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళకు పుణ్యం వస్తుంది. హనుమంతుని యొక్క ఆశీర్వాదము తుది శ్వాస వరకు మనకు లభించి సంపూర్ణ ఆయుష్తో, ఆరోగ్యంతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, సిరి సంపదలతో వర్ధిల్లుతారని తెలియజేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి పాద పద్మాలకు పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను, త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థితప్రజ్ఞతను ప్రసాదించి తుది శ్వాస వరకు సంపూర్ణ ఆరోగ్యాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, అనన్య భక్తి వైరాగ్యాలను అనుగ్రహించి పనిముట్లుగా జీవిత పర్యంతం లోక కళ్యాణానికి ఉపయోగించుకోవాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం.